అందుకే నీవు రావణాసురుడు గురించి విన్నావా అని మొదటి ఈవిడ ప్రేమించడానికి రావణాసురుడు గురించి వినడం ఎందుకండి? అంటే ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియదు. అపరిచితుల సినిమాలో విక్రమ్ ఉంటాడే, నేను బయోడాటా పెట్టా, అప్లికేషన్ కూడా పెట్టా, రెండోసారి కనిపిస్తా, పారాలు జత చేశా అంటే అమ్మాయి ఉంటుంది అదో అప్లికేషన్ ఏమిటి ప్రేమకి? తోర్పడక అటువంటిది. దీనికి ప్రేమను వ్యక్తం చేసే విధానం కూడా దీనికి. అందుకని ముందు రావణాసురుడు ఎవరో తెలుసా అని మొదలుపెట్టి డైలాగులన్నీ తర్వాత నెమ్మదిగా చెప్పుకుంటూ ఇక నిజం చెబితే కానీ నువ్వు ఒప్పుకునే లేవు, నాకు వాడు తమ్ముడని. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు ఒక్క తల్లి పిల్లలు. వాళ్ళ అమ్మ పేరు కైకసి. ఆవిడకు ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలకి నేను కూతురుని, కరదూషణులిద్దరూ నాకు సొంత తమ్ముడు. రావణాసురుడు మా పెద్దల్లి కొడుకు, అయినా నేనందరికంటే పెద్దదానను అని. అంటే రావణాసురుడు కంటే పెద్ద. నిన్ను ప్రేమిస్తున్నాను అని. ముందు కానిస్తున్నాను అని ఎవరు అన్నారండి. ప్రేమిస్తున్నాడు, దానికి అందమైన పొట్లను చూడతాను. నాది ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ అయితే నీ మొగుడిని ప్రేమించి, మీ ఆవిడిని ప్రేమించి, ఇంకోళ్ళని ప్రేమిస్తే దాని కామం అని అంటారు. మనవాడు సరిపోక ఇంకోళ్ళకి చూసేవాడు దాని కామం అని అంటారు. ప్రేమ ఎంతమంది మీద ఎందుకు పనిలేక దానికి ఏదో పెద్ద మసిపూసి మారేడికే చేయడం, డ్రామాలు ఆడటం. తర్వాత ఇద్దరికి తగాదా వచ్చాక నీది మొదటి నుంచి కామవాంచే అని నాకు తెలుసు అని అతను అంటాడు. ఈవిడ సరిపోయిందా? తిరిగే వ్యవహారానికి ఇదే తార్కాణం. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి, నేను ఎవరిని అనుకుంటున్నావు అని చెప్పి, నేను రావణాసురుడికి అక్కగారు. రావణాసురుడి కంటే పెద్దదండి, తెలియని చెల్లెలు కాదు అక్క. ఆ విషయం ఆవిడే చెప్పింది రామాయణంలో. వాళ్ళ ముగ్గురు, రావణ, కుంభకర్ణ, విభీషణ, కుంభకర్ణుడు ముగ్గురు ఒక తల్లి బిడ్డ. నేను కరదూషణాదులు ఒక తల్లి బిడ్డను. మా తల్లి పెద్ద తల్లి, వాళ్ళ తల్లి పెద్ద తల్లి. అయినా మొత్తం అందరిలో నేనే పెద్ద ఆడపడుచుని. ఏదన్నా వస్తే పెళ్ళిళ్ళకి నన్నే పిలిచి వెండికేని ఇస్తారు ఆడపడుచు అలక అని కూడా చెప్పింది. చెప్పి ఇప్పుడు నన్ను ప్రేమించమంటే రాముడు చాలా చమత్కారంగా చెప్పాడు. విశ్వనాథ్ వారు రాముడు కదా. మా ముత్తాతల నాటి వాడగు నిలింపద్వేషి. రావణాసురుడికి అక్కగారివా, బాగా చెప్పావమ్మా అంటే ఇంక నేను ఊహించచ్చుగా. ఎందుకంటే సరదా రాముడు కనపడతాడు ఇక్కడ. అడవి రాముడు, ట్యాక్సీ రాముడు, డ్రైవర్ రాముడు, దొంగ రాముడు కొంత ఉన్నాయి కదా. ఇక్కడ విశ్వనాథ రాముడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వాల్మీకంలో ఉండదు సరదా. ఆయనకేం మొగాడు కాదండి, ఇంకా నిండా 40 ఏళ్ళు లేవు. అప్పటికి ఈ మాట మాట్లాడినాడికి రాముడు వయసు 37 ఏళ్ళు, 37 ఓన్లీ. సీత వయసు 18, 7 ఏళ్ళు తక్కువ, 30. ఇక జరిగేది అపహరణం కాదన్నాడికి ఆవిడ వయసు 31, 32. ఈయన వయసు ఇంకో 7 ఏళ్ళు ఎక్కువ, 39. నాట్ ఈవెన్ 40. 40 ఏళ్ళు దాటకుండానే రావణాసురుడు సంహారం జరిగింది. ఇది వాళ్ళ వయస్సు లెక్క. అందుకని 37 ఏళ్ల మొగాడు పరాయి ఆడదు వచ్చి కవించి మాట్లాడుతూ ఉంటే నేను గౌతమ బుద్ధుడిని బుద్ధం శరణం గచ్చామి అంటే వాడు మగతనాన్ని అనుమానిస్తాడు. భార్య కూడా అనుమానిస్తుంది. విచిత్రం. అంత ముద్దపప్పుగాడిలో వీడు కూర్చుంటే ఆ అమ్మాయి ఎండిపోయాక పెళ్ళ ఏముంటుందంటే ఏమిటి అసలేం కొద్దిగా స్పిరిటే లేని వాళ్ళే ఉన్నారు. కబ్జాలు ఆట పట్టించద్దు, తీరా ఆట పట్టిస్తే ఎంతమందిని పట్టించారు ఇలా అంటారు. అమ్మో నమ్మడానికి. అంటే అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పదు, మాట్లాడాలి, మనకేం లేకుండా ఉండాలి లోపల. కానీ మాట్లాడేది సరసంగానే ఉండాలి. వీడికి ఎంతమందితో సంబంధం ఉందో అనే విధంగా ఉండాలి, ఎవరితోనూ ఉండకూడదు. అంతే, అదే మహాయుగం. ఆయన మాటల్లో కూడా ఆ సరసం లేకపోతే, చూపుల్లో ఆ సరసం లేకపోతే జడ పదార్థంలో తయారవుతాం మనం. అలా అవ్వకూడదు. అలాగే నా చూపు వేరే దానికి దారి తీయకూడదు. చూపుతోనే ఆనందం. అంతే. ఇన్ని సౌందర్యాలు కనపడుతున్నాయి, ఇదంతా మన ఆనందమే. ఏ సౌందర్యం మన సొంతం కావక్కల. సొంతమైన సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు ఈ జీవితాన్ని. ఎంతకంటే ఏం అక్కర్లేదు. ఇది రాముని తత్వం. అందుకే సరసగా మాట్లాడు. మా ముత్తాతల నాటి వాడగు నిలింపద్వేషి నీ తమ్ముడు. మా ముత్తాతల నాటి వాడగు నిలింపద్వేషి మీ తమ్ముడు. ఈవేమో అంతకు ఇంక పెద్దవట. ఈవేమో అంతకు ఇంక పెద్దవట. నీ ఈడేమి నేనేమి. మా ముత్తాతల నాటి వాడగు నిలింపద్వేషి మీ తమ్ముడు. ఈవేమో అంతకు ఇంక పెద్దవట. నీ ఈడేమి నేనేమి. నాకేమో 40 నిండా ఇప్పటికీ. నాకేమో 40 నిండా ఇప్పటికీ. ఈ కాకి కామ మార్గానకు ప్రేమ వ్యాకృతి చే అలౌకిక రస ఉత్కృష్యంబు సంధింతువే. కాకి కామ మార్గానకు ప్రేమ వ్యాకృతి చే అలౌకిక రస ఉత్కృష్యంబు సంధింతువే. నీ మాటల్లోనే తెలుస్తోంది నేను ప్రేమించాలో అక్కర్లేదు. మా ముత్తాతల నాటి వాడని విన్నాను రావణాసురుడు గురించి. వింటాంగా కథ. ఎందుకంటే వాడు ఎప్పుడండి దేవేంద్రుడు, రంభ గొడవంతా చాలా అయినాయి. సీత నెంబర్ 27 మీ లెక్క కోసం చెప్తాను. వాడు 26 మంది అయ్యారు. చేసుకున్నవాడు కొంతమంది, చూసుకున్నవాడు కొంతమంది, ఎత్తుకొచ్చిన వాడు కొంతమంది, వాళ్ళందరూ వాళ్లే వచ్చేసారు వాడు కొంతమంది, భర్తలను చంపేస్తే గత్యంతరం లేక వచ్చిన వాడు కొంతమంది, రకరకాల.
ఇందులో 26 పుంజిక స్థల, 27 సీత లెక్క ప్రకారం. వీడి సీనియారిటీ తక్కువది కాదు, వీడికి ఇదే పని. పరిపాలన అదంతా మంత్రుల మీద వారేయడం, విమాన విషయం తిరుగుతూ ఉండడం, ఎక్కడ ఏ పెట్ట కనపడితే ఆ పెట్టను లాక్కురావడం. వీడి రాజ్యం చెల్లింది. అలాగే సీత కూడా వస్తున్నాడు. కానీ వీడి వయస్సు తక్కువేం కాదు. కాకపోతే రాక్షసులకి దేవతలకి ఒక వరం, ఎంత వయస్సు ఉన్నా కానీ వాళ్ళు నిత్యము నిగారింపుతో 30 ఏళ్ల వాళ్ళలాగే కనపడతారు. ముసలాళ్ళు అవ్వరు. వాళ్ళకి అది కూడా దేవతలకి ప్రధానంగా ఉంది. రాక్షసులు కూడా వాళ్ళకి కావలసిన రూపాన్ని ధరించి అలా ఉండగలరు. కాబట్టి ఆ తేజస్సు. అందుకని చెబుతున్నాడు, ఎప్పుడు రావణాసురుడు అక్కగారి గారు వాడు నిలింపద్వేషి, దేవతలకు శత్రువైన రావణాసురుడు మా ముక్తాతలు దశరథ మహారాజు కాదు, ఆయన తండ్రి అజ మహారాజు. కళ్యాణంలో చెబుతారే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ రామచంద్ర పరబ్రహ్మణే వరాయ అని చెబుతారే. మా ముత్తాత నాటివాడు రఘుమహారాజు, నాటివాడు రావణాసురుడు. వాడికి నువ్వు అక్కవా అంటే నువ్వు అంతకంటే పెద్దదానివే కదా, నీ ఈడేమి నేనేమి. మన భాషలో చెప్పాలంటే శోప్పనక నా వయస్సు బిలో 40, నీ వయస్సు అబౌవ్ 80. కుదిరే వ్యవహారం ఏది? అసలు ఈ వయస్సులో నీకు బుద్ధేవుడు దిక్కుమాలిందానా? ఎలా కుదురుతుంది ఈ లంకి అంటే? సీతాదేవి అనుకుంటుంది, అమ్మో ఇంత తక్కువడు కాదు, వయస్సు సరిపోతే ఎలా ఉండేదో. ఆ అనుమానం భార్యకి రావాలి. వస్తేనే భార్యలు తినగా ఉంటారు. ముద్దపప్పు కడిగింది కనపడితే వాళ్ళు చెలరేకపోతారన్న మొహమాటం వెళ్ళా. ఏదో ఒక ఏమీ లేకపోయినా సరే పేకాటో తాగుడో పక్క చూపులో ఏమీ లేకపోయినా ఏదో ఉన్న ట్యాక్షన్ అయినా చేయాలి, అడవులైనా చేయాలి. అప్పుడు సంసారం కాపాడుకోవాలి, మొగుడు తిన్నగా లేడు మొగుడు తిన్నగా లేడు వాళ్ళు తిన్నగా ఉంటారు. వీడు కనుక ముద్దపప్పు కాళ్ళ కూర్చుంటే ఈవిడు బాగానే ఉన్నాడు కాదు, వాళ్ళు మాట్లాడతారని నేను సంసారాల్లో ఇదే లెక్క. అందుకని మొగాళ్ళ డామినేషన్ ఎందుకంటే ఇందుకే అవసరం. మాటల్లోనే పెత్తనం చేయాలి, మొహమాటం వెళ్ళ. అందుకే ఇప్పుడు చెబుతాడు తర్వాత మొగాడు ఎలా ఉండాలో. అయితే మొగుడు లేకపోతే అప్పడవని విశ్వనాథే చెబుతాడు. అయితే మొగుడు లేకపోతే అప్పడంట. తెలుగింటి కొనుక్కు వాళ్ళు ఎన్ని ఉంటారు ఈయన కవిత్వంలో. అందుకని నీకు నాకు పెళ్ళి ఏమిటి? ఇది కామం తప్పితే ప్రేమ ఎలా అవుతుంది? రావణాసుడికి అక్కగారిని నువ్వే చెబుతున్నావు. వాడి వయస్సు ఎంత? వాడికంటే పెద్దదాని నీ వయస్సు ఎంత? నాకేమో 40 నిండవి ఇప్పటికీ. నా ఈడేమిటి నీ ఈడేమిటి? నాకేమో ఇంకా 40 దాట్ల. అరణ్యవాసానికి బయలుదేరినాడు 27, 10 ఏళ్ళు గడిచింది. 25, 10, 35. మహా అయితే ఇంకో ఏడాది 2 ఏళ్ళు 36. నాకు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వయస్సు కోల్పోలేదు నేను. అందుకని నాకు నీతో నాకు పోలిక ఏమిటి అసలు అని. అందుకే కాకి కామ మార్గానకు నువ్వు నా ఎందుకు పెంచుకునేది కామవాంఛే తప్ప ప్రేమ వాంఛ కాదు. ప్రేమ అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చిన వాళ్ళలా వ్యవహరించడం కామవాంఛనే అంటారు దాన్ని. కాకి కామ మార్గానకు ప్రేమ వ్యాహృతి చే వ్యాహృతి వ్యాహార ఉక్తిర్లపితం అమరకోశంలో ఉంటుందండి. వ్యాహారము వ్యాహృతి ఉక్తి లపితము వీటన్నిటికీ మాట వరడ్ అని అర్థం. ప్రేమ వ్యాహృతి అసలు నీ దగ్గర ఉన్నది కామం, నేను మనస్సులో ఉన్నది కామం. దానికి ప్రేమ అనే ముసుగు తొడిగవు. ప్రేమ వ్యాహృతి చేయంటే అర్థం అది. దానికి ప్రేమ అనే ముసుగు తొడిగావు అనవసరంగా. దీన్ని ప్రేమ అనద్దు, ఇది కామం అని చెప్పు స్పష్టంగా. అదేదో తెలుసుకుందాం, దానికేముంది. కాకి కామ మార్గానకు ప్రేమ వ్యాకృతి చే అలౌకిక రసోత్కృష్టంబునందింతువు. నాకు అలౌకికమైన రసానందాన్ని ఏదో అందిద్దామనేటువంటి వెర్రి మాటలు అనవసరం. నీది కామవాంఛి తప్ప ప్రేమ కాదు. సీతారాముల మధ్య ఉన్నది ప్రేమ. అందుకే వాల్మీకి మహర్షి వాడు కొత్తగా పెళ్లి అయినప్పుడు ముచ్చట ఒకటి రాస్తాడు. రామాయణ వాల్మీకి రామాయణంలో ఉంటుందన్నమాట. ప్రియాతు సీతారామస్య ప్రియాతు సీతారామస్య దారా పితృకృతాయితి గుణాద్రూపగుణాచాపి గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోభివర్ధత. పెళ్లి చేసుకున్నాక రాముడికి సీత మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిందిట. సీతకు కూడా రాముడి మీద రోజు రోజుకి ప్రేమ పెరిగింది. పెళ్లి కాకముందు ఏం లేదు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అవసరం పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి ఎలా పెరిగింది? గుణాద్రూపగుణాచాపి. సీతారాములు ఇద్దరు కూడా ముందు వాళ్ళలో ఉండే గుణాలు కాపాడుకున్నట్ట, తర్వాత వాళ్ళ రూపాన్ని కూడా కాపాడుకున్నట్ట. ఈ రెండు దాంపత్యానికి చాలా మూలం మనం గ్రహించాలి. మనలో ఉండే గుణాలను భార్యతో ఆకట్టుకోవాలి. భార్యకు ఆకట్టుకునే గుణాలు మన దగ్గర ఉండాలి. భార్యకి అంతే. గుణాలు ఉంటే సరిపోదు, శారీరకమైన ఆకర్షణలో రూపం కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉన్న అందాన్ని చెడగొట్టుకోవద్దు, కొత్త అందాన్ని ఎలాగో తెచ్చుకోవాలి, లేనిపోయిన వైరాగ్యాలు తెచ్చుకోవద్దు. అలాగని హెన్నా పెన్నా పూసేయక్కల్లా. ఉన్నవి చాలు. ఉన్న వెంట్రుకలు సరిగ్గా దూకుంటే, సరిగ్గా నూనె రాసుకుంటే, దొడ్లో పూసిన పూలు పెట్టుకుంటే ఎవరైనా అందంగానే ఉంటారు. దీనికి పేడ పూసేసుకుని కూర్చోక్కల్లా పొద్దున్నే. నువ్వు అలంకారాలన్నీ చేయడం 16 లక్షలు ఖర్చు పెట్టాడు, 2 ఎకరాలు అమ్మేయడం, చివరికి మామూలే శ్రీమతి పేడదేవత ఖాయం. మొగాళ్ళైనా ఇప్పుడు మెన్స్ బ్యూటీ పార్లర్లు కూడా వచ్చాయి చాలా. గోళ్ళు చెక్కుతాం, వేళ్ళు చెక్కుతాం, నీ దగ్గర 200 చెక్కుతాం అని వచ్చాయి. పైగా ప్యాకేజీ అంటాడు వాడు. నువ్వు 1000 రూపాయల ప్యాకేజీ, ఒక టికెట్ ఇస్తాడు, 3 గడ్డములు 6 క్షౌరములు అంటాడు. చచ్చినట్టు వాడి దగ్గరికి వెళ్ళాలి.
ఇవన్నీ అక్కర్ లేకుండా రామాయణం చెబుతున్నది ఏమిటంటే ఉన్న అందాన్ని సీత కాపాడుకుంది. భర్తకు ఎప్పుడు చాలా అందంగా ఆనందంగా కనపడదు. ఉన్నంతలో మంచి చీర కట్టుకోవడం, ఉన్నంతలో శుభ్రంగా 2 పూట్ల కాబట్టి 3 పూట్ల స్నానం చేసేయడం, ఇంత బొట్టెట్టుకోవడం, కూర్చోవడం, ఎప్పుడు నవ్వుతూ ఉండడం. రాముడైనా అంతే. ఏ పంచ కట్టుకుంటే సీతకు ఆనందం కలిగిస్తుంది, ఏ ఆభరణాలు పెట్టుకుంటే సీత సంతోషిస్తుంది, చూసేవి పెట్టుకునేవాడు. భర్తలు నేర్చుకోబడుతుంది, మాసిపోయి లుంగి కూడా కట్టుకోవడం, ఇలా కూర్చోవడం, ఏ శరక్కాయలు కొట్టుకునేవాళ్ళగా. ఉన్న వాంఛలు కూడా చచ్చిపోతాయి ఆదాలకి ఇలా కూర్చుంటాను. ఉన్నంతలో అందంగా ఉండలేవు. ఏం పోయింది నీ సొమ్మి? రామాయణం చెప్పడానికి ఇంత వేషం అక్కల్లా. కానీ నేను చూడండి, అంచు మ్యాచింగ్ అరగంట పట్టింది దీనికి మ్యాచింగ్. మీకేం తెలుసు? ఈ పంచి, ఈ అంచు, మళ్ళీ హారాలు ఎలా ఉండాలి, పైకి ఏది కనపడాలి, కిందకి ఉంగరాలు ఏది దేనికి పెట్టాలి, కంకణాలు లంకణాలు ఎన్ని చూస్తాం? ఇది అరగంట పని. ఆయన 6:15 వస్తాడంటే నేను 5:30 సర్దుకుంటా. 45 నిమిషాలు ఈ డెకరేషన్. ఇంత బట్టదలకి ఎంత ఉంటే మీకు ఎంత ఉండాలి? ఇప్పుడు లేని చోట వెంట్రుకలు ఎలాగో మనం పుట్టించడం నెత్తి మీద ఉన్నం దాన్ని కాపాడుకుందుకే కాస్త వచ్చే ముందు కాస్త అభివృద్ధిగా దాని బొట్టు పెట్టుకుని ఏమైనా నష్టం ఉందా? ఆ జిడ్డు మొహంతో రావాలా ప్రయాణం చేసి వచ్చి? మీరు నన్ను పట్టించుకోవడం, నా మాటలు మీకు కావాలి, కానీ రూపం కూడా బాగుండాలా వద్దా? ఉన్నంతలో దురుద్దేశాల మనస్సులో ఉండకూడదు, కానీ ఉన్న అందాన్ని కాపాడుకుందుకేమి. అది మనుషులను ఎప్పుడు ఆకట్టుకుంటుంది. దానికి తగిన తేజస్సు దానికి ఉంది. రూపేచ లక్ష్మి అన్నారు శాస్త్రంలో, భోజ్యేషు మాత అన్నారు, శయనేచ రంభ అన్నారు. మొహమాటం లేకుండా ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటేనే దాంపత్యం బాగుంటుంది. అందుకని గుణాత్ రూపగుణాచాపి, తన గుణముల చేత రూపం చేత కూడా సీతారాముని ఆకట్టుకుంది. కాబట్టి నా సీత నిన్నటి కంటే ఈవేళ ఎంత బాగుంది, కాబట్టి నిన్నటి కంటే నేను ఎక్కువ ప్రేమించాలి, నిన్నటి కంటే ఈవేళ కొన్ని మంచి గుణాలు నాకు కనిపించే, నిన్నటి కంటే నేను ఎక్కువ ప్రేమించాలి అని రాముడు కూడా సీత అనుకుంది. అది ప్రేమ. సోర్పడికి ఈవేళ హడావుడిగా రావడం, మన్మధుడు విరిచిన విల్లు విరిగితే శబ్దంలాగా ఉండడం, వాడు జుట్టు కాలితే జుట్టులా ఉండడం, ఈ దరిద్రపు లక్షణమే ఒక రకం. అంటే ఇది రాగానే అయిన విజయం ఉండడం మరో లక్షణం. అంటే ఏమీ లేకుండా అయిన విజయం అంటారా? మన కాలేజీ పిల్లలు చూడండి, 1 ఏడాది పాటు అలా తిరిగాక చెలికెత్తులు అడుగుతారు, ఐ లవ్ యూ చెప్పానా. ఎంత టెన్షనో. నేను ఇప్పటికి 20 మందికి చెప్పా, ఒక్కళ్ళు యూ అన్నవాడు లేరు. ఏం చేద్దాం? ఎందుకని ఆ మాటకి అంత టెన్షను? వెంటనే చెప్పేచ్చుగా. వెంటనే చెబితే వాడికి వేరే ఆలోచిస్తున్న మగాడు తక్కువడు కాదు. భార్య తన మనస్సులో ఉండే శృంగార వాంఛలు వ్యక్తం చేయి అని చంపుతాడు. వ్యక్తం చేశాక అమ్మో ఇది బరి తెగించిన రకం అంటాడు వాడే. చాలా వ్యవహారాలు ఉన్నాయి. అందుకే చచ్చిన ఈ దేశంలో భార్యలు వాళ్ళు చెప్పరండి, చెప్పనివ్వం మనం. అందుకే సంసారాలు బాగుండి చావవు. చెప్పవలసిన చోట చెప్పాలి, వ్యక్తం చేసి చోట వ్యక్తం చెయ్యాలి. వీడికి ఎంత ఆనందం కలిగిందో ఆవిడికి అంత ఆనందం కలగాలి. వీడు కోరిక తీర్చుకుని పారిపోవడం కాదు, మొహమాటం లేక చెబుతున్నా. సంసారాలు నాశనం అయ్యేది ఇందుకని. ఆ శృంగార శాస్త్రాలు కూడా మనకి తెలియదు అసలు సరిగ్గా. వాత్స్యాయన కామసూత్రాలు చదివిన వాడెవడు? నేను మొత్తం చదివే మొహమాటం లేకుండా. రాసింది బ్రహ్మచారండి. ఎంత ఆశ్చర్యం! స్త్రీ అంటూ ఏమిటో తెలియని వాడు, స్త్రీ స్పర్శ తెలియని ఆజన్మ బ్రహ్మచారి వాత్స్యాయన కామసూత్రాలు రచించాడు. 84 రకాల భంగిమల్లో మైథునాన్ని వర్ణించాడు. బొమ్మలేసి చెప్పాడు. మళ్ళీ ఎందుకు చెప్పాడు? బ్రహ్మచారికి ఎందుకంటే ఈవెన్ ఆంజనేయ స్వామి ఎంతో వాత్స్యాయుడు అంతే. ఏమి దేశం ఇది, ఏమి నాగరికత! మహాయోగ దృష్టి, మహా దివ్య దృష్టి. మనందరి సంసారాలు బాగుండడం కోసం ఆ బ్రహ్మచారి త్యాగం చేశాడు. కామసూత్రాలు రచించిన వాడికి అంత యోగ దృష్టి ఉంది ఈ దేశంలో. వాడి మనస్సులో ఏ కల్మషం లేదు. మనం చదవకపోతే ఎలాగా, తెలుసుకోకపోతే ఎలాగా, కనీసం భార్యకైనా చెప్పకపోతే ఎలాగా? కొక్కోకం కామసూత్రాలు వెనక తలగడా కింద పెట్టేవారు, శోభనం మంచం కింద. అప్పుడు చదవాలి. క్లాస్ రూమ్లో పాఠాల కింద పెట్టకూడదు, దరిద్రం అంటారు దాన్ని. సెక్స్ ఎడ్యుకేషన్ అది చాలా తప్పు. ఎడ్యుకేషన్ కింద పెడితే ప్రాక్టికల్స్ మొదలవుతాయి, పాఠశాలలు చెడిపోతాయి, కాలేజీలు చెడిపోతాయి. అక్కడ పెట్టకూడదు. అక్కగారు చెప్పాలి చెల్లెలకి, కూతురికి తల్లి చెప్పాలి, కొడుకు తండ్రి చెప్పాలి, తమ్ముడికి అన్నగారు చెప్పాలి. కామశాస్త్రం అక్కడ చెప్పాలి. అది మర్యాద. ఎందుకంటే తండ్రి కొడుకు చెప్పకూడదు, ఆ స్థితి రాకూడదు. తండ్రే కొడుకు చెప్పాలి వయసు వచ్చాక, అన్నగారు తమ్ముడికి చెప్పాలి, అక్కగారు చెల్లెలికి చెప్పాలి. అలాగే చెప్పేవారు పూర్వం. ఇంట్లో 4 అప్పచెల్లెలు ఉండేవారు. పెద్ద అక్కగారు కూర్చోబడి చెప్పారు. శోభనానికి ముందు పెద్ద కోచింగ్ సెంటరు. లేకపోతే మరి పిల్లకి ఏం తెలుసునండి, బెదిరిపోతుంది. అలా చెప్పేవారు శాస్త్రాలు. గుడి బొమ్మల మీద, గుడి గోపురాల మీద వెనక పైన బొమ్మలు పెట్టేవారు. ఎందుకంటే తక్కువ వాళ్ళు కాదు, వెర్రి పుస్తకాలు రాయడం కాదు. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, అర్థం లేకుండా రాసిన పుస్తకాలని. ఎవరు వాదించినా నేను వాదిస్తా మొహమాట లేకుండా. ఎందుకు పెట్టారండి పైన? గుళ్ళు ఎందుకు పెట్టారండి? కొత్త దంపతులు ఖచ్చితంగా గుడి కడతారు. కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఆ కొడుకు పుట్టాలని కోరుకోవడం కోసం ఆ కొత్త దంపతులు పెడతారు, గుడి చుట్టూ తిరుగుతారు. ఖచ్చితంగా ఆ పెళ్లి కూతురు వాళ్ళ చూపులతో ఓసారి పైకి చూస్తుంది, గ్రహించుకుంటుంది విషయాన్ని. అంతకుమించి అక్కడ మాట్లాడకూడదు, ఎందుకని అది గుడి. ఇది ఏంటంటే అని మొదలెట్టకూడదు. అక్కడ నేను చూడమన్నారు అంతే, మాట్లాడమని చెప్పాల.
అందుకని పైన పెట్టారు. లేకపోతే శివుడి దగ్గర నంది పక్కన పెట్టేవారు ఆ బొమ్మలు. ఇంత బుర్రతో పెడితే మనం బుర్రలేని పుస్తకాలు రాసి ప్రపంచాన్ని పాడు చేసాం. పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు దరిద్ర పుస్తకాలు ఇవన్నీ కూడా. ఆలోచన లేకుండా అందరూ నాస్తికులు అవడం రాశాడు. కులద్వేషంతో రాసిన పుస్తకాలు మొహమాటం లేకుండా చెబుతున్నా. నా పేద తెగేసిన నేను ఈ మాటే మాట్లాడతాను. ఖచ్చితంగా కులద్వేషంతో రాసినాడు. ఫలానా కులం వాడు రాశాడు కాబట్టి తిట్టు అంటే. అందులో ధర్మం ఉంది, శాస్త్రం ఉంది, ఏమక్కల. ఆ కులం అంటే నాకు గట్టదు కాబట్టి వాళ్ళు చేసిన పనులన్నీ వంకర పనులే. ఎంత దరిద్రం అండి సాగిత్యాన్ని నాశనం చేసి. మాట్లాడమని నేను చెబుతా. పైన దేవాలయం గోడ ఎందుకు పెట్టారండి? శివుడు పక్కన పెట్టచ్చుగా బొమ్మలు, ఆంజనేయ స్వామి పక్కన పెట్టచ్చుగా. కింద పెడితే చిన్నపిల్లలు కూడా చూస్తారు. అమ్మ అదేంటి అని అడుగుతారు. తల్లి చెప్పగలదా? నాశనం అయిపోతుంది కుటుంబం. పిల్లాడికి కనిపించినంత అందులో పెట్టే అందంలో ఎత్తులో పెట్టారండి బొమ్మలు. ఎంత గొప్పవాడు వాళ్ళు. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, ఆ శిల్పులకి ఔచిత్యానికి. దంపతులకు కనపడాలి, చిన్నపిల్లలకు కనపడద్దు. వాళ్ళు కూడా కొత్త దంపతులు చూస్తూ వెళ్ళాలి, చర్చించకూడదు. ఎలాగో 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు కాబట్టి 3 సార్లు అన్ని భంగిమలు చూస్తారు. ఓ ఇదేనమాట సంసారం అంటే. ఇన్ని రకాల ఆనందాన్ని పొందొచ్చు అన్నమాట. శారీరకంగానే ఇంత ఆనందం ఉంది, మనం ఏం పొందాం అసలు అని ఎవరైనా ఆలోచిస్తారు. ఆ భంగిమలన్నీ వాడు పొందుతారు. సంసారం ఆనందంగా వాడు శృంగార బంధం దృఢంగా లేకపోతే సంసారం ఎందుకు ఉంటుందమ్మా? ఎన్ని చేసినా ఉండదు అది. ఆ బంధం దృఢంగా ఉండవలసింది. దానికి ఉండాల్సిన సమయం రసమయం కావలసింది. అది మళ్ళీ అక్కడ చర్చించకూడదు. ఎవరైనా గుడి అవే మాట్లాడుకోవాలి, దండం పెట్టుకోండి అంటారు అంతే. మరి పైన ఎందుకు పెట్టారు? చూడాలి కాబట్టి పెట్టారు, మాట్లాడడానికి కాదు. ఇంత గొప్ప ఆలోచన ఉంటుంది. ఇది భారతదేశం, ఋషులు పుట్టిన దేశం, మర్చిపోకూడదు. వాళ్ళు మానవీయత ఎంత ఉంటుందో, మర్యాద ధర్మశాస్త్రాలు ఎంత ఉంటాయో, కళాత్మక దృష్టి కూడా అంత ఉంటుంది. అది లేకపోతే ఇంకో శూర్పణఖలాగా ఎరాగానే నన్ను ప్రేమిస్తావా అనడం, సీతను చూసి అసలు ఇది ఉండబట్టే నువ్వు నన్ను ప్రేమించుతా, దాన్ని తినేస్తా, నరసింహస్వామినిరా నిన్ను నంజుకు తింటారా అని మొదలెట్టింది డ్యాన్స్. ఇంకెవరైనా కామించారు, రాముడు దాకా ఎందుకంటే మనమే కామించాం. ఎంత అందంగా ఉంది అసలు. ఈ ప్రవర్తన ఏమిటి అసలు? ఈ దరిద్రం ఏమిటి? ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఎంత సరసంగా ఉండాలి, ఎంత సుందరంగా ఉండాలి. ప్రేమను వ్యక్తం చేసే విధానం కూడా తెలియదే. అందుకే వికృతంగా వర్ణించాడు విశ్వనాథ. మన్మధుడు కాలిన బూడిద అన్నాడు, కాలకుండా మిగిలిన జుట్టు అన్నాడు, విరిగిపోయిన ఇల్లు చప్పుడు అన్నాడు, వాడు ఆవులిస్తే ఇది పుట్టింది అన్నాడు. ఆవులించడం ఏమిటండి? ఆవులించడం అనేది శృంగారంలో పనికిరాని మాట. శోభన మనసు మీద భర్త భార్య కూర్చున్నాక భర్త ఆవులించాడు అయిందా ఉంటుంది అంటున్నాయి ఆవిడ. ఇంకెందుకు ఎదురు వచ్చేస్తే ఇంకెందుకు పనిలేక అప్పుడు ఆవులిస్తాను. మనమేది ఆవులించాట, ఆవులించి ఆకాశంలో గెలింది. అందులోంచి పుట్టిందంటే శృంగారానికి పనికిరాదు, ప్రేమకి పనికిరాదు, సంసారానికి ముందే పనికిరాదు. కాబట్టి దీని ముగ్గురిని వాడు వేసేశాడు. రావణాసుడు విద్యుజ్జీకుడని దీని భర్త వాడిని వేసేశాడు. పైగా భర్త లేని స్త్రీ. ఈ వ్యవహారం అసలే అవసరం. ఇక్కడికి వచ్చి రాముడిని ప్రేమించడం ఏంటి? అందుకని నేను వ్యంగ్యంగా సరదాగా చెప్పాడు. ఎందుకని? కాస్త మొగాడు పొగరు పవరు ఉన్నవాడు అలాగే మాట్లాడాలి. నువ్వు ఆ ముత్తాలం నాటి వాడు రావణాసుడు, వాడికి నువ్వు అప్పగారం అంటే నువ్వు 80 నేను 40, నీకు నాకు ఎలా కుదురుతుంది? అవసరమైతే నా యజమాని చూడు చూద్దామన్నాడు అనమాట. ఆ మాట అనడా అనకూడదు, రాముడి నోట రాదని. కానీ అంతే. ఆ భావన కలిగితే కనీసం సీత మా ఆయన సరసుడే భలే చెప్పాడు అనుకుంటుంది. ఆ మాత్రం సరసం స్త్రీల ముందు వ్యక్తం కావాలి. అలాగే వంకర వేషాలు వేయకూడదు, పళ్ళు ఊడిపోతాయి. మనస్సులో ఏ కల్మషం ఉండకూడదు. కానీ మాటల్లో ఆ మాత్రం సరసం లేకపోతే స్త్రీలు కూడా మెచ్చుకోరు. అందుకని సీత వింది, ఎంత ఖచ్చితంగా చెప్పాడో, ఎంత సరసంగా చెప్పాడో. మగాడంటే ఇలా ఉండాలి, ఆ మాత్రం సరసం లేకపోతే ఎలాగా? అందుకని ఇంకో మాట అన్నాడు, పైగా ఊరుకోవడం కాకుండా, నేనేదో భార్యతో వచ్చాను బాగుండదులే, మా తమ్ముడు ఖాళీగా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమని వెళ్ళండి. నిజంగా ఈవిడ రాముడిని ప్రేమించి ఉంటే నేను కాదు నా తమ్ముడు అంటే వెళ్తారండి ఎవరైనా? దమయంతి ఏమందండి? నలమహారాజు స్వయంగా వచ్చి దేవతలు నేను పెళ్లి చేసుకుంటానంటారు, నాకంటే వాళ్ళని చేసుకుంటే సుఖపడతావు, అందుకని నా మాట విను అని చెబితే, ఇగో చేసుకుంటే చేసుకుని లేకపోతే వెళ్ళిపోకని ఇటువంటి బోర్డు సలహాలు ఇవ్వద్దని చెప్పింది. ప్రేమించిన అమ్మాయి అలాగే మాట్లాడుతుంది. భర్తే స్వయంగా ప్రేమించిన వాడే వచ్చి ఇంకొకరిని చేసుకోమంటే చేసుకోదండి. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు సలహా ఇచ్చిన వాళ్ళని ప్రేమించను. అక్కడ నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నీకు ఇచ్చలేకపోతే. నువ్వు అలా కాదు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమని వెళ్ళండి. ఇదేమిటా అన్నాడు, నీ దగ్గర కూరుకొని పంపుతావో నీ పని నువ్వు చేయన్నాడు. అంతే. ఆయన ముక్కు చెవులు ఖండించాడు. ముక్కు చెవులు కోయడం మీద కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి. రాముడికి జాలి లేదని, దయ లేదని, ముక్కు చెవులు అసలు అందాన్ని చూసి ఆస్వాదించే యువత లేదని పుస్తకాలు రాశారని విషవృక్షాల్లో. విషవృక్షాలు పోయి కల్పవృక్షం మిగిలింది. ఇప్పటికి విషవృక్షం 5 ఏళ్ళు 6 ఏళ్ళు బతికింది. కల్పవృక్షం శాశ్వతంగా ఉంటుంది. ఏ విమర్శలు రామాయణ భారతాల మీద నిలబడవు. ఎందుకు రాస్తామండి? ఎలాగోళ్ళ రాముడిని తిట్టాలి, ఎలాగోళ్ళ విశ్వనాథం తిట్టాలి, ఎలాగోళ్ళ వాల్మీకిని తిట్టాలి. రాముడు తిట్టడం కోసం మనం చేస్తాం. అంటే పరాయి స్త్రీని అంగీకరించకపోతే అందాన్ని ఆస్వాదించే శక్తి లేదంటారా? ఒకవేళ అంగీకరిస్తే వ్యభిచారి అంటారా? ఏం చేయాలి మగాడు? అంగీకరించిన కృష్ణుని ఏమన్నా మీరు పొగిడారా? ఆయనకు 16,000 మందిని అంటగట్టారు.
ఉన్నా లేకపోయినా సరే. ఆయన ఏం పొగలేదుగా. ఏకపత్ని వ్యతిరేకం రాముడిని కూడా తిడతారు మీరు. అంటే మీకు ఎవరు మెచ్చుకుంటారు? యావత్ హిందూ సంస్కృతిని మీరు ద్వేషిస్తారు. అందుకే బెంగాల్లో ప్రజలంతా మిమ్మల్ని ద్వేషించారు. మమతకి ఓటేశారని సమతకి ఓటేయలేదు బెంగాల్ ప్రజలు. కమ్యూనిస్టులకు మమకారం ఉండదని విజయవాడ నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్న పరమ ధైర్యంగా. కమ్యూనిజంలో మమకారం లేదు, సమత్వం తప్ప. అందుకే మమతను ఎంచుకున్నారు వాళ్ళు. మమతా బెనర్జీని ఈ దిక్కుమాల కమ్యూనిస్టులు తోసిగారేశారు. ఇంకొక ఏడాది ఉంటుంది ఆ రాజ్యం అక్కడ పోయినట్టు లెక్క. మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకని ఆక్షేపించాడు జ్యోతి బసు, నువ్వు అమ్మమ్మ కావగలవు కానీ సీఎం కాలేవన్నాడు. ఇప్పుడు ఎవడు అమ్మమ్మ అయ్యాడు? ఆయన అమ్మమ్మ అయ్యాడు. మంచం మీద పడుకుని వెళ్ళాడు పైకి. ఇది ఇప్పుడు సీఎం అవుతుంది ఏడాది లేదా 6 నెలల్లో. భగవంతుడు తలుచుకుంటే ఎవరిని ఎక్కడైనా కూర్చోబెడతాడు, ఎవరిని ఏ సింహాసనమైనా ఎక్కిస్తాడు. ఒక్క స్త్రీ, ఒంటరి స్త్రీ, కనీసం ఒక్క ఆభరణం ఉండదండి మమతా బెనర్జీ. దేశం ఆరాధించదగిన దేవత నా దృష్టిలో ఆవిడ. ఎంత నిరాడంబరంగా ఉంటుందో అదే అద్దె ఇంట్లో అలాగే ఉంటుందంతే. రైల్వే మంత్రి కానీ ఇంకేం కానీ ఆవిడ పట్టుదల, ఆవిడ తపస్సు ఇవాళ ఏ స్థితికి తీసుకుంటుంది చూడండి. ఒంటరి పోరాటం, ఒక్క స్త్రీ, ఎన్ ఇండియన్ ఉమన్. ఒక సీత లాంటి మనిషి, ఒక దమయంతి లాంటి మనిషి, ఒక ద్రౌపది లాంటి మనిషి ఆవిడ. అంత పట్టుదలగా పోరాడింది. ఇవాళ మొత్తం కలకత్తాలో 141 స్థానాల్లో 95 స్థానాలు ఆవిడవే. ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఇంత చేస్తే ఆ పార్టీ పేరు తృణమూల్. మా ఇంటి పేరు గరికిపేట. తృణమూల్ అంటే అర్థం అది. గడ్డి పేరుగా అంత పని చేసింది అక్కడ ఇక్కడ కూడా. ఎవరిని నువ్వు తోలనాడడానికి వీళ్ళ భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వారు ఖచ్చితంగా పైకి ఉద్యోగంలో ఉంటారని, ఉన్నత స్థితిలో ఉంటారు. పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే ఉంటారు. ముక్కు చెవులు కూడా ఎందుకు జరిగిందంటే స్త్రీ విపరీత కామంతో ప్రవర్తిస్తే ఆనాడు ఉండే ధర్మశాస్త్రం ప్రకారం ముక్కు చెవులు కోడిలో శిక్ష. రాముడు రాజు కాకపోయినా రాజు చేసే పనులే చేశాడు. రాజు విధించే శిక్షలే విధించాడు. అందుకని ఎక్కడ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాల. శూర్పణఖ ఏడ్చుకుంటూ వెళ్ళింది, కరదూషణులకు చెప్పింది. వాళ్ళ సైన్యం మొత్తం 14,000 మంది వచ్చారు. రాముడు సరిగ్గా ధనుస్సు పట్టుకుని 1.5 గంటల సమయం, మళ్ళీ లక్ష్మణుడు వస్తే వద్దు, గుహలో ఉండమన్న సీతని దూరంగా, నువ్వు ఆవిడ రక్షణ చూసుకో, నేను జాలు వెళ్ళకన్నాడు. 1.5 గంటల సమయంలో 14,000 మందిని చంపింది. రామబాణాల యొక్క తీవ్రత అటువంటిది. విశ్వనాథ వారు అంటారు, ఎప్పుడు ధనువు తీశాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు అల్లెతాటి మీద పెట్టాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు బాణం వేశాడో తెలియట్లేదుట. 14,000 మందిని చంపాలంటే అలాగే ఉండాలి. ఆ విలువిద్యలో రాముడిని మించిన వాడు తర్వాత అంతటి వాడు ఎవరైనా ఉంటే భారతంలో అర్జునుడు. మళ్ళీ అటువంటి విద్యతో 14,000 మందిని 1.5 గంటల్లో సంహారం చేశాడు. కరదోషులు ఇద్దరూ చనిపోయారు. శూర్పణఖ ముత్తుకుంటూ కొసరన్నదమ్ముల దగ్గరికి వెళ్ళింది. అసలు అన్నదమ్ములు కరదోషులు వాళ్ళు తెచ్చారుగా, ముందు వాళ్ళకి చెప్పింది ఈ ముక్కేసుకుని వెళ్ళి. అప్పుడు కొసరన్నదమ్ముడు రావణాసురుడు వాడి దగ్గరికి వెళ్ళింది. వాడికి తెలిసిన వ్యవహారం అంతా ఎవరు వాళ్ళు అన్నారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు నారచీరలు కట్టుకుని ఉన్నారు. చూస్తే మునుకుమారుల్లా ఉన్నారు. ఆయుధాలు మాత్రం ఉన్నాయన్నాడు. ఆ రావణాసురుడు వచ్చాడు. సరిగ్గా వాడికి ఎంత పరాక్రమం ఉన్నవాడైతే రాముడు ఉండగానే రావాలి. తెలిసిందండి వాడికి. కరదూషణాదుడు 14,000 మందిని 1.5 గంటల్లో సంహరించాడు అంటే వీడు సామాన్యుడు కాదు. మనం ఈయనకి ఏ అపకారం తలపెట్టినా నేరుగా మనం చెయ్యలేం. వంకరగానే చెయ్యాలి, కాన రాకుండానే చెయ్యాలి, కపటంతోనే చెయ్యాలి అని ఆ దగ్గరలో ఆశ్రమం పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు మారీచుడు. రాక్షసుడి జాతికి కానీ మహర్షి, మారీచ మహర్షి అని పేరు వచ్చింది వాడికి. ఎందుకంటే వాడికి రామబాణపు దెబ్బ తెలుసు. వాళ్ళ అమ్మ తాటకిన చిన్నతనంలోనే ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 8, 9 అప్పుడు వేసేసాడు. మనం చెప్పుకున్నాక మొన్న, అది స్త్రీ కాదురా ముఠామే స్త్రీ అంటే వేసేసాడు. దాంతోపాటు వీళ్ళ అన్నగారు సుబాహుని కూడా వేసేసాడు. వాళ్ళిద్దరిని చంపేశాడు. మారీచుడు మిగిలాడు. ఆ మారీచుడి దగ్గరికి రావణాసురుడు వచ్చి, నువ్వు మాయలేడి వేషంలో వెళ్ళి అక్కడ సంచరించు, సీతను ఆకట్టుకో, మిగిలింది నేను చూసుకుంటా అన్నాడు. ఆ రాక్షసుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మొత్తం అంతా దేవుడికి వదలరు, మొత్తం అంతా వాళ్ళు చూసుకోరు. ఈ పని చేయి, మిగిలింది నేను చూసుకుంటా అంటాడు. వెనకటికి ఎవడో అన్నట్ట, శివుడు కనపడితే ప్రత్యక్షమై తపస్సు వచ్చేసి మా మేనమామ చెవిలో వెంట్రుకలు మనిపించి మిగిలింది నేను చూసుకుంటా అన్నట్ట. ఎందుకంటే చెవిలో వెంట్రుకలు ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఒక నమ్మకం ఉంది. అనేక రకాల గుడి నమ్మకాల్లో ఇది ఒకటి. చెవిలో వెంట్రుకలు ఉంటే ఐశ్వర్యం వస్తుంది. అందుకని వాళ్ళ మేనమామకు కూతురు ఉంది, కొడుకులు లేరు. అందుకని మేనమామకి చెవిలో వెంట్రుకలు వస్తే ఐశ్వర్యం వస్తుంది. వస్తే ఆ కూతురికి ఇస్తాడు, ఆ కూతురు వీడికి ఇస్తాడు, వీడు పెళ్లి చేసుకుని వీడికి ఐశ్వర్యం వస్తుంది. ఏమనాలి, వీడిని వెళ్ళవు కాకపోతే ఆ ఐశ్వర్యం తనకి ఎమ్మని అడగచ్చుగా. ఆ చెవిలో వెంట్రుకలేమో తన చెవిలో అడగచ్చు కదా. ఆ బుర్ర కూడా లేదు. ఐశ్వర్యం వదిలే మేనమామ చెవిలో ఎందుకంటే అవేమో నా చెవిలోనే వెంట్రుకలు వస్తే నాకు ఈ బుర్ర కూడా లేదు వాడికి. మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపిస్తే వాడికి ఐశ్వర్యం వస్తే, వాడికి ఉన్నది ఒకే కూతురు కాబట్టి, ఇంకెవరూ లేరు కాబట్టి వేరే సంబంధాలు నాకు ఇస్తాడు. అప్పుడు అంటే ఎన్ని జరగాలి ఇందులో? తీరా వెంట్రుకలు మురిచాక ఆ అమ్మాయికి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే, వీడు చేసుకోకపోతే, ఆ మేనమామ వీడికి ఇవ్వకపోతే, అసలు వాడు ఆస్తి అంతా ఉండకపోతే, మనం కోరే కోరికలు ఇలాగే ఉంటాయి.
అలాగే రావణాసురుడు కూడా మారీచుడి దగ్గరికి వెళ్ళి మాయవేడి కింద నువ్వు విహరించి మిగిలింది నేను చూసుకుంటా అన్నట్టు. మారీచుడికి ఇష్టం లేదు, ఎందుకంటే రామ బాణం వాడిని కొన్ని శతయోజనాల దూరంలో కొట్టింది. ప్రాణంతో బతికానయ్యా, ఈ బాణం తగిన నేను ఇప్పుడు ప్రాణం పోవడం ఖాయం అంటే రావణాసురుడు అన్నాడు, ఆయన చంపుతాడో లేదో తెలియదు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే నేను చంపేస్తా అన్నాడు. అప్పుడు వాడికి అనిపించింది, చెయ్యకుండా ఈ దుర్మార్గుడి చేతుల్లో సావడం కంటే చేసి ఆయన చేతుల్లో సావడం మంచిది, జయ విజయులాగా కనీసం మంచి మరణం ఏమైనా వస్తుంది అనుకుంటూ ఒక్క మాట అనుకున్నట్టు. మనిషి ఒక జీవి లక్షణం ఎలా ఉంటుందంటే విశ్వనాథ గారు చెబుతారు, అసలు బుద్ధి వచ్చి రాని ఎట్టు నుండు అంటారు. ఒక జీవికి బుద్ధి వచ్చి రాకుండా ఉంటాట. మనకు ఒకసారి బుద్ధి వచ్చింది అనుకున్నాం, చేసిన మనకి ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటా, మళ్ళీ ఇంకో కేసు తగలగానే మళ్ళీ మొదలు. అది వేరే ఇది వేరే అంటూ షుగర్ పేషెంట్ లాగే బుద్ధి వద్దని కూడా మళ్ళీ తినేయడం ఓ బెల్ల వేసుకోవడం, బుద్ధి చాపల్యం. అందుకే రాముడిని అంటాడు వాడు, ఏమిటో ఈ రాముడు అనే జీవుడు, ఈయనకి బుద్ధి వచ్చిందో రాదో నాకు అర్థం కావట్లా, ఆ దెబ్బతో గట్టిగా వేస్తే పోయేవాడిని కదా అప్పుడే, మా అమ్మతో పాటు మా అన్నయ్యతో పాటు ముగ్గురం కలిసి ఓ చోట ఉండేవాళ్ళం, నన్నెందుకో బతికించాడు అనవసరంగా ఇప్పుడు చంపడానికి. అంటే కథ అలా జరగవలసి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాముడు కాదు, భీముడు కాదు, ఎవరు సంకల్పించినా అమ్మవారి సంకల్పం ప్రకారమే అన్నీ జరుగుతాయి. వీళ్ళంతా మానవుల కింద లెక్క. ఆ కథ అలా జరగాలి. మరీచుడు లేకపోతే మాయలేడు అలాగా. అందుకే మాయలేడు వేషం వేశాడు. వేసి ఆశ్రమం ముందు సంచరిస్తున్నట్ట. అక్కడ మహర్షులు ఉన్నారండి, వాళ్ళు చూసి కూడా చెప్పడం లేదు ఎవరు, వాళ్ళకి తెలుసు, దివ్య దృష్టి ఉంది ఒక్కొక్కడికి. ఏమిటి వీడు ఇలా తిరుగుతాడు ఇది మాయలేడు ఇదే చేస్తాడు చెప్పచ్చుగా, చెప్పరండి. లోకంలో మేధావులు అలాగే ఉంటారు. అందుకే మేధావులకు వాత ఇచ్చాడు విశ్వనాథ. తెలిసి కూడా పట్టించుకోం మనం సమాజంలో విషయాలు, మాట్లాడడానికే భయపడి చచ్చిపోతాం. మనకి ఎందుకు గొడవ, ఏమైపోతుంది వాళ్ళకు ముక్కలు మాట్లాడితే. దుర్మార్గం మాట్లాడే వాళ్ళందరూ, తిట్లు మాట్లాడే వాళ్ళందరూ రోజు పత్రికల ముందు మాట్లాడుతూ ఉంటే రామాయణం గురించి గొప్పగా చెప్పడానికి నీకెందుకయ్యా భయం, సంస్కృతిని మెచ్చుకోవడానికి నీకెందుకు భయం, దుర్మార్గులను తిట్టడానికి నీకెందుకు భయం, ధైర్యంగా చేయాలి ఏ పని చేసినా. ఆ ధైర్యం లేని వాళ్ళ గురించి ఒక మాట అంటున్నాడు, తనకంటే నితరులైనను మనకెందుకు లేయటం సుమానుట ఒకటి, తన దాకా వచ్చినప్పుడు మన కర్మము లేయటం సుమానుట ఒకటి. మేధావి జాతి ఎప్పుడు ఇలా ఉంటాడు, బ్రాహ్మణులు అన్నాడు ఆయన కావ్యంలో. ఇప్పుడు మేధావులు అని చెప్పుకోవాలి మనం. మన వరకు రానంత వరకు మనం ఏం చేస్తాం, మనకెందుకులే పక్కింట్లో జరిగిందిగా, ఆ వీధిలో జరిగిందిగా, వాళ్ళకి ఇలాగే జరగాలి అని అంటాం. మన దాకా వచ్చా కూడా పట్టించుకో, మన కర్మ ఏనాడో చేశామమ్మా అందుకే ఇలా జరిగింది. మొత్తం మీద నువ్వేం ప్రయత్నం చేయవన్నమాట. ఆ ప్రయత్నహీనత అనేది మేధావుల్లో ఉంటుంది. మాట్లాడతానంతసేపు ప్రయత్నం చెయ్యం, ఆ ప్రయత్నం కూడా చేయాలి, మాట్లాడడం కాదు. అందుకే తెలిసినా చెప్పనటువంటి మేధావి మహర్షులు ఉన్నారే, వాళ్ళ మీద ఓ బాణం విశ్వనాథ వేశాడు. రాముడు వేయకపోయినా సరే, మీకు తెలుసున్నా సరే చెప్పరా, అక్కడ చెప్పొద్దు, వాడు మాయేడు మారువేషంలో ఉండడని కాస్త జాగ్రత్త పడేవాళ్ళుగా. ఎందుకు మీ తపస్సులు, మనకెందుకులే మన ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళం, అటువంటి వాళ్ళు ఎందుకు చూశారు మరి పని లేక, చూసినప్పుడు ధర్మాన్ని చెప్పలేదని వాడు. అందుకని మహర్షులు కూడా అన్నాడు, మీరు ఇలాగే ఉంటారు, మీ తపస్సులు మీరు చేసుకుంటారు, సీతాదేవిని ఎత్తుకుపోతే మీకే, అందుకే మీరు చెప్పరు అన్నాడు. ఆ మాయలేడు వచ్చి ఆశ్రమం ముందు సంచరిస్తోంది. విచిత్రంగా అది గడ్డి మెయ్యడం లేదు, మేసినట్టు నటిస్తోంది. లక్ష్మణుడు గమనించాడు, ఎందుకంటే పావు గడ్డిలో తిరుగుతూనే సమస్త జంతువుల వాసన గ్రహిస్తుంది. పావు లక్షణం అది, ఆయన గ్రహించాడు. అప్పటికే అమ్మవారు మోజుపడిపోయింది, చూసింది విపరీతమైనటువంటి మొడులు ధగధగా మెరుస్తున్నాయి దాని శరీరంలో. మత్సలు ఎంత చేస్తే మొడులు కావు, దూరానికి మొడుల్లా కనిపిస్తున్నాయి, మెరిసిపోతున్నాయి. ఈవిడ దృష్టి దాని మీద పడింది, చాపల్యం అంటారు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన సన్నివేశం ఇది. అమ్మవారి వంటి వ్యక్తి, ఆదిలక్ష్మీదేవి వంటి వ్యక్తి కూడా చాపల్యానికి లోనైతే 5 నిమిషాల్లో జీవితం తారుమారు తక్రమారు. ఆ చాపల్యం స్త్రీ చాపల్యం కావచ్చు, పురుష చాపల్యం కావచ్చు, ఒక వస్తువు మీద మోహం కావచ్చు, ఒక పదవి మీద మోహం కావచ్చు, ఏదైనా సరే 5 నిమిషాల్లో నీ జీవితం తారుమారు. ఆవిడ జ్ఞామోహపడించి ఎంత అందంగా ఉంది, ఈ లేడు మా ఇంట్లో ఉంటే బాగుండు, మా ఆశ్రమం ముందు ఉంటే బాగుండు ఆయన అనుకుంటే లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా మీరు అలాంటి చాపల్యాలు పెట్టుకోకూడదు. అది గడ్డి మేస్తున్నట్టు నటిస్తోంది కానీ మెయ్యడం లేదు. ఎందుకంటే మేస్తే మనం ఎదురు చెప్పుకున్నాం, కామరూపం బయటపడుతుంది, అన్నం తినేటప్పుడు బయటపడుతుంది. అది లేడి కనుక గడ్డి వేస్తే మారీచుడు అవుతాడు. అందుకని అది మూతి దగ్గర పెట్టి పళ్ళతో కొరికినట్టు నటిస్తోంది, కొరకడం లేదు. దానికి తెలిసి ఆ విషయం బయటపడుతుంది. లక్ష్మణుడు గ్రహించాడు, ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ మోహాలు లేవు, చాపల్యాలు లేవు. మోహములు చాపల్యములు లేని యోగి సత్యాన్ని గ్రహిస్తాడు. మోహంలో పడిన వాడు తాము మునిగింది గంగా, తావలసింది రంభ. ఇక వాడికి ఏం చెప్పినా తెలియదు. అందుకని సీతాదేవికి ఒక మోహం కలిగింది ఆ లేడి మీద, ఎంత అందంగా ఉంది. అందుకని అంటారు, నీకేం తెలుసు లక్ష్మణ, పెళ్ళం కూడా దగ్గర లేదు. మళ్ళీ అదో మాట, ఇప్పుడు దగ్గర లేకుండా చేసింది వీళ్ళ గురించేగా. ఇప్పుడు
ఇప్పుడు ఆయన చేసిన త్యాగం ఒక స్వార్థమైంది, ఇక్కడ ఒక సరసం లేని లక్షణమైంది. మనం అందలుచుకుంటే అలాగే అంటాం. అందుకని అంటుంది విశ్వనాథ వారి సీత, వ్యామోహానికి ఏదైనా ఒక చాపల్యానికి లోనైతే స్త్రీలైనా పురుషులైనా ఎలా మాట్లాడతారయ్యా, ఆ లేడీ ఇంటి ముందు ఉంటే ఇంకా నాకేమీ అక్కల్లా, ఇంకా నేనేం కోరను, అదొక్కటి చాలు నా బతుకు నాశనం కావడానికి. అంతేగా మరి చివరికి జరిగేది బ్రాకెట్లో ఉంటుంది. అందుకని పిచ్చి పట్టింది అంతే. ముంగిటని దియున్న ఎడ మోహన దీప్తులు, ముంగిటని దియున్న ఎడ మోహన దీప్తులు, పర్ణశాల యందు కనిపించు చీకటులతో శత సూర్యుల ఓలే వైరమెలంగలలేడి. పర్ణశాల యందు కనిపించు చీకటులతో శత సూర్యుల ఓలే వైరమెలంగలలేడి. ఆ ప్రమిదలన్ నడుమోపగలేని ఓర్మితో ఇంగుది నూనె పోయు శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమి చెప్పుదు. ఎంత అందమైన మాట అండి. ఆడవాళ్ళు ఏదైనా ఓ ఫ్రిడ్జ్ కానీ, ఓ గ్రైండర్ కానీ, ఓ ఖరీదైన వస్తువు కానీ కొనిపించాలంటే సరిగ్గా ఇలాగే మాట్లాడతారు. అది కొనకపోతే కొంపలు అంటుకుపోతాయి, అది ఉంటే నాకు ఇంకేమి ఎక్కలా అంటే ఇది తప్పనిసరి వస్తువు కింద. ముంగిట నదియున్న ఎడ మోహన దీప్తులు. ఆ లేడీని పర్ణశాల ముందు పెట్టండి. మీ అన్నదమ్ములు కోరుతున్న ఊరికే శాస్త్రాలు, అనుమానాలు, చర్చలు చేయొద్దు. ఏ భరతుడు వచ్చి రాజ్యం తీసుకోమని అనగానే చర్చ ఏమొద్దని చెప్పేశారుగా. ఒక్కసారి నేను లేడీ కొనగానే చర్చ ఎందుకు, చర్చ ఏమొద్దు, చర్య తీసుకోమని ఈ మాట చెప్పింది ఇక్కడ. నిజానికి ఇక్కడ చర్చ అవసరం. ఇది పెద్ద మాయ. ఇందులో పడకూడదంటే రాసిన 4 విషయాలు ఆలోచించాలి. అక్కడ వేరు, అది ధర్మం. కానీ ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం, సంసారంలోనైనా, సమాజంలోనైనా, సామ్రాజ్యంలోనైనా సమస్యకు ఒకటే కారణం, 2 కారణాలు లేవు. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. ఆవిడికి ఇష్టం మాయలేడి కావాలి, ధర్మం ఏమిటయా అది కోరకూడదు, కానీ మనస్సు కోరుతుంది. నా ఇష్టం జరగాలి, నా ఇష్టం జరగాలి అనడం కోసం కొన్ని కారణాలు మనం కల్పిస్తాం. అందుకే ఈ పద్యం రాశాడు విశ్వనాథ. ముంగిట నదియున్న ఎడ మోహన దీప్తులు. అది వచ్చి ఇక్కడ ఉంటే చాలు, ఎంత అందమో ఎంత కాంతో, ఇంకా లైట్లు అక్కర్లేదు, ట్యూబ్ లైట్లు, బ్లడ్ లైట్లు, ఫ్లడ్ లైట్లు అన్నీ తీసేయచ్చు. అంత సీన్ ఉందండి లేడీకి. ఇక్కడ ఆ లేడీ ఇంటి ముందు ఉండి మొత్తం ట్యూబ్ లైట్లు అన్నీ ఆర్పించా. జరిగేదేనా ఆవిడకి అలా అనిపించింది అంతే. ఆవిడ దృష్టి దాని మీద పడింది కాబట్టి ఆ వస్తువుని ఇంకా అధికంగా వర్ణిస్తారు. పర్ణశాల యందు కనిపించు చీకటులతో శత సూర్యుల ఓలె వైరమేలంగలలేడి. ఈ పర్ణశాల అంతా చీకటే. ఇంతవరకు 10 ఏళ్లలో ఆ పర్ణశాలలో చీకటి కనపడాలి. ఎందుకని ఇంటికి దీపం ఇల్లాలు, ఈవిడుండగా చీకటి ఎందుకు ఉంటుందండి అక్కడ. రాముడు ఎన్నోసార్లు అంటే ఏదో అలాగే అంటారు మీరు అని లోపల సంతోషించింది. ఇప్పుడు నువ్వు దీపం కాకుండా పోయావా, ఎందుకని మన బతుకు శాపం కావాలి ఇప్పుడు. అందుకని మన ఆలోచనలు మారాయి. ఇదిగో ఏంటి ఇప్పుడు ఎందుకు కాదండి. ఇక్కడ ఈ లేడు ఉంటే చాలట. పర్ణశాలలో ఉండే చీకట్లన్నిటితో శత సూర్యుల ఓలె వైరమేలంగలలేడి. 100 మంది సూర్యుల కాంతితో సమానంగా ప్రకాశిస్తున్నాయి, కావాలంటే చూడండి అంటుంది. ఆవిడ కంటికి అలా కనపడుతుంది, లక్ష్మణుడి కంటికి అలా కనపడలా. ఆ 100 మచ్చల కింద కనపడ్డాయి, ఆ 100 లైట్ల కింద కనపడ్డాయి. ఈవిడికి ఏం చెబుతూ ఉండే. అందుకే శంకరాచార్య స్వామి చెప్పారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. సృష్టి అంతా ఒకటే. లక్ష్మణుడి దృష్టికి అది మాయ, ఈవిడ దృష్టికి అది బంగారు లేడి, ఆయన దృష్టికి అది మాయ లేడి. రాముడి దృష్టికి వేరు లేవు. ఏదో ఆవిడ అడుగుతూ తెచ్చేద్దామంటే ఆయన మహాయోగి, సంధ్యావందనం చేసుకుంటాడు. ఆయన ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఏదో ఒకటి తేల్చిన అబ్బాయి చేసేద్దామని. చివరికి భార్య మాట ఏమంటాడు, అనుమానం కథ అలా జరగాలి కదా. అందుకని పర్ణశాల యందున గల చీకటులతో శత సూర్యుల ఓలె వైరమేలంగల లేడి. ఇప్పుడు తర్వాత ఉంటుంది చూడండి విశ్వనాథ వారి సీత. ఎప్పుడు తాను పడ్డ శ్రమ గురించి ఒక్క మాట చెప్పలేదు. ఎలా ఇంత శ్రమ పడ్డాన్ని ఎప్పుడైనా అందా? ఇప్పుడు చెప్పేస్తుందండి అర్జెంటుగా. ఎందుకంటే ఆ వస్తువు కావాలి కదా. అబ్బా, అన్నగారికి ఒక గది, తమ్ముడికి ఒక గది, 6 గదులు కట్టారు ఈ దిక్కుమాలిన పర్ణశాలలో. ఇందులో 6 గదులు కట్టారు, ఉన్నవి 3. ఇప్పుడు 6 చేశారు. ఎందుకంటే మనం అనాలి అంతే. 6 గదులు కట్టారు, గదికో 2 దీపాలు అంటారు. ఎందుకంటే రాత్రల్లా ఆయన పుస్తకం చదువుకుంటాడు గ్రంథకర్త. ఆయన కూర్చుని ఈ లక్ష్మణుడు గారేమో ఆ ధనుస్సు బాణాలు పట్టుకు అరగ తీసుకుంటూ కూర్చుంటాడు. ఈయన ఏదో పెద్ద యుద్ధాలలాగా చస్తున్నా వాళ్ళకి దీపాలు పెట్టలేక. అబ్బా, దీపాలు ఎన్ని దీపాలు పెట్టిందో ఈవిడ. పైగా ఏమిట, ఆ ప్రమిదల నడు మోపగలేని ఓర్మితో ఇంగుదునే పోయు శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమి చెప్పుదు. పైగా ఆ అడవిలో దీపం వెలిగించాలంటే ఒకటే నూనె, వేరే మన నూనెలు అక్కడ దొరకవు, కిరసనాయిలు అవి ఉండవుగా. ఇంగుదు చెట్లు ఉంటాయి, ఆ ఇంగుదు చెట్ల నుంచి ఆయన తీస్తారు. అదేదో ఆకో పట్టో పట్టుకొచ్చి లక్ష్మణుడు నూరితే ఇంత ఆయన వచ్చేది. ఆ నూనె ప్రమిదల్లో వేసి వెలిగించాలి. సరే, నూనె అంటే నువ్వు తీసావు కానీ వెలిగించేది నేనేగా. అదో చిన్న డబ్బాలో పోసావు, కిందెట్టు, అందులో చెంచాతో తీయడం, పైన వేయడం, చెంచాతో తీయడం, పైన వేయడం. దాని అడుగు అంతా పడిపోయిందమ్మ. అమ్మ, అసలు నీకున్న అడుగు అంతా తల్లి పడిపోవడానికి.
అందమైన ఆడవాళ్ళ వరకు నడువు నవ్వుగా ఉండదు కదా. సీతాదేవి జగదేక సౌందర్యవతి కదా, ఆవిడకున్న నడువు ఎంతండి పడిపోవడానికి. ఉందా లేదా నీ నడుము లేదంటున్నది జగము అని ప్రతి స్త్రీ సుందరమైన స్త్రీని వర్ణించారు కవులు. అస్థి నస్తి విచికిత్సాహేతు శతోదరిన్ అన్నాడు శ్రీనాథుడు. ఉందా లేదా అనే అనుమానానికి తావిచ్చేటువంటిది దమయంతి నడుము అన్నాడు. ఉందా లేదా నీ నడుము లేదంటున్నది ఈ జగము అన్నారు వెనక సినిమా కవి. ఇప్పుడు సినిమా కవి కూడా అన్నాడు చంద్రబోసు, నీ నడుము చూశా ఒకసారి ఆహా బ్రహ్మంత పిసినారి అన్నాడు. మిగిలిన సౌందర్యం అంతా బ్రహ్మాండంగా పెట్టేట, నడుము దగ్గరికి వచ్చి పిసినారాడైపోయి ఎంత పెట్టేట అని కొత్త కవి. నేను ముగ్గురిని గౌరవిస్తా, మూడు కవిత్వమే. సినిమా కవిత్వం కదా అని తీసి పారేయకండి, అందులో కూడా అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు. వినండి, పాటలు వినండి, తీసేస్తే అలాగే ముందే. అందుకని ఆ పాట వినాలి, ముందు వినాలి. ఆ వింటే అందులో ఉండేటువంటి తత్వం అర్థమవుతుంది. అందుకని ఇంత నడువు ఉన్నదంత అసలు. పైగా ఇదో శ్రమ, ఇక్కడ నుంచి నూనె చేయడం, అక్కడ నూనె చేయడం, ఇక్కడ పోయడం, ఇలా వంగోవడం, లేవడం, ఇది నాకు పెద్ద శ్రమ అయిపోతాం. ఆ నడుము ఓపగలేని ఓర్ముతో ఇంగుదు నూనె పోయి శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమి చెప్పుదును. అందుకని ఆ లేడీని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ మత్స్యలన్నీ మొడులే కాబట్టి ఆ మొడుల కాంతులతో పర్ణశాలంతా ప్రకాశిస్తుంది కాబట్టి ఇక అన్నగారికో 2 దీపాలు, తమ్ముడికో దీపాలు, నా వంటకో 2 దీపాలు, పని మనిషికో 2 దీపాలు, ఈ దీపాలు పనిలేదు. ఇంకా మొత్తం ఆ లేడీ మధ్యలో తిరుగుతూ ఉండేది. జరిగే పనేనా అసలు ఇది అనేసరికి లక్ష్మణుడు ఆశ్చర్యపోయి చాపయ్యంలో పడితే మనిషి ఎలా మాట్లాడుతుందిరా అనుకుని ఇక చెప్పడం అనవసరం లేదనుకున్నాడు. రాముడు నవ్వాడు. ఇంత అందంగా చెప్తారన్నమాట, కోరిక తీరాలంటే సరదాకు ఓ మాట అన్నట్ట రాముడు. అవును సీత, ఇక్కడికి వచ్చినప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, నాకు ఇంకేమీ కోరికలు లేవు, సముద్రం చూపిస్తే చాలెందుకండి. ఒక్కొక్క తల్లికి ఎందుకు పుడుతుందో ఆ కోరిక తెలియదు, దిక్కుమాలిన కోరిక. ఇప్పుడు సముద్రం చూడకపోతే నష్టం ఏమిటండి? మనస్సులో పడిపోయింది ఆ వాంఛ. 10 ఏళ్ళు అయ్యాక రాముడు అడిగింది ఆవిడ, సముద్రం ఒక్కడ చూడ, అడవి చూపించారు, అయోధ్య చూపించారు, అన్నీ బాగానే ఉన్నాయి, సముద్రం కూడా చూడాలనుందండి. సర్లే సంటేయడమే, సముద్రం చూడాలనుంది, సముద్రం చూడాలనుంది. బతుకు సముద్రం అయిపోతుందమ్మా, సముద్రానికే తర్వాత వెళ్ళేది. లంక ఉన్నది సముద్రంలోనే. ఇక అక్కడ ఉన్న సముద్రం చూడదు ఆవిడ. ఏడుపు 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 కదా. ఎందుకు కోరతావు? ఒక్క కోరిక మనస్సులో మన జీవితం నాశనం కావడానికి పుడుతుందండి. అందుకని రాముడు ఒకసారి గుర్తు చేసేట సరదాకి, సరసం ఆడాలి కదా మరి. స్వర్పణకుతో ఆడినవాడు భార్యతో ఆడు. ఇది వరకు సముద్రం అన్నావు కదా, ఇప్పుడు లేడేమిటి అన్నట్ట. విశ్వనాథ బ్రహ్మాండమైన పద్యం రాశారండి. కోరికలు ఎలా ఉంటాయి. ఇప్పుడు సముద్రం తక్కువైపోయింది, ఆవిడకి లేడు ఎక్కువైపోయింది. మనస్సులో ఎప్పుడు ఏది ఎక్కువైతే అదే. అందుకని ఇంత అందముగా అనుండకే మీ కడలి అనే ఒప్పునా మీరేం తప్పక్కర్లేదు. ఇక్కడ సముద్రం చూపమని అడిగాను నేను, కానీ సముద్రం కంటే ఈ లేడే అందమైంది. ఎందుకో సముద్రం కంటే లేడుగా, సముద్రం ఎక్కడ లేడెక్కడ. కానీ మన మనస్సులో ఏది ఇష్టమో అదే కావాలంటాం. దాని ముందు మిగిలినవన్నీ దిగదూడకుండా చిన్నపిల్లల లక్షణం ఇది. వాడికి ఓ బొమ్మ కావాలి, ఆ బొమ్మ అంటాడు ఎంతసేపు. అలాంటి బొమ్మ ఇంకో అలాంటి కుదరదు, అదే అంటాడు. అది వాళ్ళు ఎవరి దగ్గర పక్కింటి వాడు దగ్గర వాడు బుర్ర బదులు కొట్టినా అది పట్టుకురమ్మంటాడు, కానీ కొత్త బొమ్మ కొలిస్తే ఊరుకోడు. చాపల్యం అనేది మనిషికి ఇంతే. అందుకే ఇక్కడ పద్యంలో వస్తాడు, సముద్రం అడిగావు కదా, సముద్రం చూపిస్తా అన్నాను, సరే ఎప్పుడో చూపిద్దాంలే, ఇప్పుడేమిటి ఉన్నట్టుండి లేడి మీదకి మారింది లేడీ మనస్సు అని అడయ సరదాకి. అంటే అప్పుడు చెబుతుంది, ఇంత అందముగా నుండకేమి కడలి తన కడుపులో మణులు దాచికొను పినాసి. సముద్రం కంటే ఈ లేడే గొప్పది. ఎందుకో చెప్పనా, నేను సముద్రం చూపించమంటే, కానీ ఇప్పుడు చెబుతున్నా లక్ష్మణుడు సాక్షిగా, నాకు ఈ లేడిని తెచ్చి మీరు ఇస్తే ఇంక సముద్రం నాకు అక్కలా. ఈ లేడి వల్లే నీకు సముద్రం రాబోతోంది, నీకు ఆ విషయం తెలియట్లా. బతుకు సముద్రం పాలు రాబోతోంది, 2 కోరికలు తీరతాయి. కానీ ఆ ఇళ్ళకి పాపం ఆ విషయం తోచట్లా. నాకు లేడి కావాలి, లేడి కావాలి. ఇదివరకు సముద్రం అడిగావు కదా అంటే, అబ్బే సముద్రం కంటే ఇదే అందమైంది. ఎందుకని ఇంత అందముగా నుండకేమి కడలి తన కడుపులో మణులు దాచికొను పినాసి. పరగుని లేడి రూపం వేరు, పరగుని లేడి రూపం వేరు, తనదు ఆత్మ వెలార్చు సౌందర్య రాశి. సముద్రం కడుపులో ఎన్నో రత్నాలు ఉన్నాయి. దిక్కుమాలిన సముద్రం ఒక్కటైనా బయటెట్టిందా? మనం సముద్ర తీరంలో నడుస్తే రత్నాలు చూస్తాయా? తగలవు. నత్తగొల్లలు, పీతలు అవి తగులుతాయి మన కాళ్ళకి అంతే. మరి లోపల బోడు రత్నాలు ఉన్నాయి. అన్ని రత్నాలు సముద్రంలో కడుపులో దాచుకున్న సముద్రం ఒక్క రత్నం కూడా బయట పెట్టలేదే. ఈ లేడి అలా కాదు, పరగని లేడి రూపంలో వేరు. ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి. అసలు ఇది ఎంత గొప్పదంటే, తనలో ఉండే సౌందర్యం అంతా అలా బయటికి ఎక్స్పోజింగ్ చేసేసింది మొత్తం అంతా కూడా. లోపల మడులన్నీ బయట పెట్టేసింది. కాబట్టి నాకు ఈ లేడు కావాలి. లోపల మడులన్నీ దాచుకున్న సముద్రం నాకెందుకు? ఎక్కడ సముద్రం, ఎక్కడ లేడి, ఏమిటి ఈవిడ ఆలోచన? కష్టాలు ముంచుకొచ్చినప్పుడు, గ్రహస్థితి దారి తప్పినప్పుడు మనిషి మనసు, సీత అనేది సమస్య కాదండి అక్కడ. ఆవిడ ఆదిలక్ష్మీదేవి, ఆవిడకి ఏమిటండి ఇవన్నీ? మన కోసం చెబుతున్నమాట.
ఒక వస్తువు మీద దృష్టి పడింది అంటే అది కొనే వరకు మొగుడు ప్రాణం తీస్తాం, పెళ్ళాం ప్రాణం తీస్తాం, తండ్రి ప్రాణం తీస్తాం, తల్లి ప్రాణం తీస్తాం. ఎవరు మనకి డబ్బులు ఇచ్చే అధికారి అయితే వాడి ప్రాణం తీస్తాం. కొన్నాక దాన్ని అనుభవించం, అప్పులు పాలవుతాం. అది ఉండాలి 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 ఉండాలి. ఇంట్లో ఉన్న సోఫాలన్నీ నువ్వు కూర్చున్నావా, ఇంట్లో ఉన్న మంచాలన్నీ నువ్వు పడుకున్నావా? లేదు. కానీ అన్నీ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే నాకు ఉంది ఉంది అని చెప్పుకోవడం మనకి సరదా, అనుభవించడం మనకి యోగం లేదు. ఎన్ని అనుభవిస్తున్నామని ఎప్పుడు ఆలోచించాం, ఉందా లేదా ఉందా లేదా అంతే. మనం అనుభవించక్కల్లా. ఆ ఉన్నదేదో ఎవడన్నా పట్టుకుపోతే ఏడుస్తూ కూర్చుంటావు. ఇంతవరకు నువ్వు అనుభవించలేదు కదా, ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చోలేదు కదా, ఎవరో పట్టుకుపోతే నీకే. ఈ అవధానం చేస్తే ఇన్ని ఉంగరాలు ఉండాలండి అని అడిగారు ఎక్కడో అమెరికాలో అవధానం చేస్తుంటే. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అన్నాను, సరదాగా చెప్పాలి కదా. మళ్ళీ ఇంకోటి అడిగారు, ఒకవేళ అన్నీ పోతేనో అన్నారు, ఇంకా పోతుందనే బెంగలేదు కదా అన్నాను. ప్రతిదీ ఆనందమే. ఎందుకంటే ఈ ఉంగరాలు ఏమో నేను కొనుక్కున్నావు, మీ బోర్డు కానీ ఇచ్చినవి, ఇంకా 2 వేలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకని చూపిస్తున్నాను. మీ బోర్డు కానీ ఇచ్చినవే పోతే నాకే మీరు బాధపడాలి. మీరు పెట్టుకోలేదనుకో, ఈ ఉంగరం ఇచ్చినా ఒక ఇందులో ఉన్నాడు ఒక ఆయన లేదు, ఏమంటే నేను ఉంగరం ఇచ్చింది మీరు పెట్టుకుందిగా, లేకపోతే బ్యాంకులో పెట్టారు కానీ అడగడా? ఆయన కనిపిస్తే దండం పెడితే నేను ఆ ఉంగరం కనపడాలి, వేలుగా ఆయన సంతోషిస్తాడు. ఆయన వేసిన కంకణం కనపడితే ఆయన ఆనందిస్తాడు. ఇవన్నీ ఇచ్చింది నన్ను పెట్టుకోమని కానీ మా అబ్బాయిలకి ఇమ్మని కాదు, దాచిపెట్టి. పండితులైన వాడు ఇలాగే ఉండాలి. ఇలాంటి వాడిని చూస్తే వ్యామోహం పుట్టాలి, నేను పండితుడిని కావాలని అనిపించాలి. అందుకోసం తెలుగు సాహిత్య సంస్కృతాల విద్య పట్ల అభిలాష పెరగాలి. అందుకే నేను ఇలాగే ఉంటాను. లక్ష్మీదేవుల మొహమాటం ఏమి లేదు. నిరాధార నిరంజన పశుపతి గోత్రస్యాన్ని వంట బ్రాహ్మణులా గోచి పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు. నేను కట్టుకోను అలాగా. ఎంత అందం ఉందో అంత అందం ఉండాల్సిందే, ఎన్ని ఆభరణాలు అన్ని పెట్టుకోవాల్సిందే. రేపొద్దున ఇందులో ఏదైనా పోయిందనుకో తీసేయలేదు కాబట్టి పెట్టుకోము, ఉన్నది కూడా పెట్టుకుంటాం. దాని గురించిన బెంగం లేదు. ఉన్నది అనుభవించడమే మహాయోగి లక్షణం, లేకపోతే ఏడవకుండా ఉండడమే నిరాడంబరత్వం. అందుకని ఉన్నదాన్ని మానేయడం కాదు. ఈ చూస్తే ఈ వైపు ఒక పండితుడు ఇంత హాయిగా ఉంటాడా, ఇంత ఆనందంగా ఉంటాడా, ఇంత వైభవంగా ఉంటాడా అంటే తెలుగు సాహిత్యం ఇంత గొప్పది. నీకు దరిద్రాన్ని ఇవ్వదు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది తెలుగు సాహిత్యం. దమ్ముంటే చదువు. బతుకు కావాలంటే, ధైర్యంగా వైభవంగా బతకాలంటే పండితుడు కావాలి. నువ్వైతే హాయిగా బతుకుతావు. అందుకని పద్యాలు చదివితే ఏముంది అనుకుంటే ఎంత ఉంది, ఇదంతా పద్యాల వల్ల వచ్చింది. ఒక్క కండువ, ఒక్క లాల్చి, ఒక్క పంచి నేను కొనుక్కోవాలా, అన్నీ మీరు ఇచ్చినవి. 20 ఏళ్ళు ఏంది నేను బట్టలు కొనుక్కుంటూ కొన్ని ఉన్నాయి, అవి వేదిక మీద చెప్తే బాగుండదు, తప్పదు కాబట్టి కొనుక్కుంటున్నాం. అవి ఎవరు పెట్టరు కదా. అందుకని ఎప్పటికప్పుడు ఆనందంగా కొత్త పంచి పెట్టారు, ఇది తీసి పైన పడతా, ఖచ్చితంగా కిందకు లాగుతా. 20 పంచులే ఉంటాయి ఇంట్లో, 21 ఉండదు, లెక్కది. కింద లాగడం ఇచ్చేయడమే అంతే, ఇంకా లాగడం. కొత్తది ఇచ్చింది కట్టుకోవాలి, ఇచ్చింది కట్టుకుంది కదా, దాని ఇవ్వడానికి కాదు, మనం కట్టుకోవాలి. పాత పెంచి ఒకటి లాగి మంచం మీద అడ్డంగా పెడతా, సాయంత్రానికి అది బయటికి వెళ్ళిపోవాలి. భార్య కానీ పిల్లలు కానీ ఎవరికైనా ఇచ్చేయచ్చు. సాయంత్రం 6 ఎవరికి ఇవ్వకపోతే నేను తీసుకెళ్ళి కింద వాచ్మెన్కి ఇచ్చేస్తా, మొహమాటమే లేదు. నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, అమ్ముకో, నాకు అనవసరం. నా ఇంట్లో ఉండొద్దు, నా ఇంట్లో 20 ఉండాలి. నేను నెలకు ఒప్పుకునేది 20 కార్యక్రమాలు, 10 రోజులు ఇంట్లో ఉండాలి, తప్పదు. ఎప్పటికప్పుడు కొత్త పంచలు కట్టుకోమని భగవంతుడు మన ఆదేశిస్తూ ఉంటే, అవకాశం ఇస్తూ ఉంటే, అదే దిక్కుమాల చిరిగిపోయిన పంచె కట్టుకోవడం ఏమి కర్మ అంటారని దాన్ని దరిద్రం కాకపోతే. ఉన్నది అనుభవించడానికి ఏమి లేని దాని పట్ల మన కోరికలు అవసరం, లేని దాని పట్ల కోరిక పెంచుకుని అమ్మవారికి పడిపోయింది శిక్ష. మనమనగా ఎంతండి, ఆదిలక్ష్మీదేవి, ఆద్యాది అనంత లక్ష్మి ఆవిడ. ఆవిడ తెలివితేటలకు లోట, ఐశ్వర్యానికి లోట. ఎందుకు ఈ దిక్కుమాల లేడి జీవితం నాశనం కావడం కాకపోతే. అందుకే సముద్రం కంటే ఇదే గొప్పది. సముద్రం కూడా అందమైందే, కానీ తన లోపల మొడలేవి బయట పెట్టదు, పిసినారి. కానీ ఇది అలా కాదు, తన లోపల మొడలన్నీ బయట పెట్టింది. అందుకని నాకు కావాల్సిందే అంటే రాముడు అక్కడ అరుగు మీద కూర్చున్నవాడు కిందికి దిగాడు అంటే చూసింది అమ్మవారు. ఒక్క చూపు చూసిందండి. లక్ష్మణుడు అప్పటికి చెబుతాడు, అన్నయ్య ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో అంటారు చేపలు జంతు, మీరు కదవద్దు, అది మాయ అనగానే లక్ష్మణుడు భుజం మీద ఇలా చెయ్యేసి ఒక్క కాలు కిందికి దిగాడు. ఒక్కసారి బయలుదేరడానికి రామచంద్రమూర్తి ఒక్క చూపు చూసిందండి. ఆ చూపు వాల్మీకి చెప్పడు, విశ్వనాథ చెప్పడు, కనకధారాస్తవంలో శంకరాచార్య స్వామి చెప్పాడు. వాక్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హరావళీవ హరినీలమయీ విభాతి కమప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయ భగవతూపి కామప్రద. ఒక్క చూపు కంటి కొస నుంచి ఒక్క చూపు విసిరిందండి ఆవిడ. ఆ తర్వాత ఆయన చెబుతాడు ఆ చూపుని. జనకజ పాఠీన విశ్వనాథ్ వారు వర్ణిస్తారు అద్భుతంగా. సీతాభరణం జరిగాక నీకేం తెలుసయ్యా సీతాదేవి చూపు గురించి అంటాడు రాముడు లక్ష్మణుడితో. నీకేం తెలుసయ్యా, నా భార్య నన్ను అంత అందంగా చూస్తుంది, అందుకే నేను చేశాను ఆవిడ చెప్పిన పనులన్నీ. ఆ చూపులో విశేషం నీకేం తెలుసు. జనకజ పాఠీన సమ్మదవంగ భ్రమి లేశమైన నగుణ 10,000 రాజ్యంబులు. ఒక 10,000 రాజ్యాలకు
నన్ను పట్టాభిషిక్తుడు చేసి నిండైన కిరీటం నా నెత్తి మీద పెట్టినా నా సీత కంటి కొసల్లోంచి వచ్చే శృంగారపరమైన ఒక్క చూపుకి ఇవన్నీ సరిపోవంటాడు రాముడు. అంత గొప్ప ప్రేమికుడు రాముడంటే. రాముడంటే రాజు నాయకుడు కాదండి, ఈజ్ ఎ గ్రేట్ లవర్. భార్య చూపులోంచి అంత అందాన్ని కనిపెట్టాడు ఆయన. వేడిస చూపుల్లో ఉంటాయి నా సీత చూపులు. ఆ సీత చూపు కంటి కొసల్లోంచి ఒక్క చూపు అలా పడితే స్వర్గం నరికి ఆవిడ కోసం తీసుకొస్తాను నేను. ఆ చూపు అటువంటిది. ఎవరి భార్య అయినా ఎవరికైనా కేసైనా అలా చూస్తే తెలుస్తుంది ఆ చూపు విలువ ఏమిటో. అసలు ఆ చూపు చూడనివ్వాలిగా మనం. ఎంతసేపు ముచ్చు మొహాలు పిచ్చి మొహాలు సరిపోయాయి. ఒక శృంగారం ఉండి చస్తే కదా జీవితంలో ఎక్కడైనా ఉంటే వాళ్ళు చూస్తారు, మనము చూస్తాం. రామాయణం చదివితే ఆ శృంగారం తెలుస్తుంది. అందుకోసం రాముడు కొట్టుకుపోతాడు సీత గురించి, సీత కూడా రాముడి గురించి అందుకే కొట్టుకుంటున్న తర్వాత కోల్పోయినా సరే ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? కామప్రద భగవతోపి సృష్టికి మూలమైనటువంటి చైతన్యంలో ఒక తరంగంలా కథలకు వచ్చింది. ఎందుకేనండి, లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి కేసి చూసిందిట, నాయన నువ్వు నేను ఇక్కడ పడుకుని కాళ్ళు పీసుక్కుందుకు కాదు కూర్చున్నది, మనం సృష్టించాలి అని ఒక చూపు చూసింది. ఆ చూపు వల్ల ఆయన హృదయం నుంచి మన్మథుడు పుట్టాడు. ఇక మిగిలిన వాళ్ళందరినీ వాడు సృష్టించాడు. ఇక వాళ్ళకి శ్రమ లేదు. ప్రాప్తం పదం ప్రథమం మధుకైట భార్య అంటాడు. 7వ శ్లోకం వస్తుంది అక్కడ. మొట్టమొదటి పుట్టినవాడు మన్మధుట్ట. మధుమాగిని మన్మథేన మయ్యావతే తదిగ మందరమీక్షణార్థం మందాలసంచ మకరాలయ కన్యకాయాక. లక్ష్మీదేవి చూపు నారాయణుని మీద ప్రసరించగానే మొట్టమొదటి పుట్టినవాడు మన్మధుడు. ఇక తర్వాత ఆవిడ చాలు నాయన మనం ఆపరేషన్ చేయించుకుందాం, మిగిలిన వాళ్ళని వీడు పుట్టిస్తాడు. అది వాడేగా అందరినీ పుట్టిస్తున్నది. అందుకే ఒక ధర్మశాస్త్రం అండి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. పుట్టుకకి కారణం మన్మథుడు, సావుకి కారణం యముడు. అందుకే జన్మ మృత్యువు రెండింటిని జయించాలంటే శివారాధన చెయ్యాలి. ఈ ఇద్దరిని చంపినవాడు శివుడు. జన్మకి కారణం మన్మథుడు, మృత్యువుకి కారణం యముడు. ఈ ఇద్దరిని కఠినంగా దండించిన వాడు దేవతల్లో శివుడు ఒక్కడే. అటు మన్మధుడిని ఇటు యముణ్ణి కూడా. మన్మధుడిని కాల్చి బూడిద చేశాడు. మార్కండేయన కథలో యముణ్ణి గుండెల మీద తెలాడు, నా భక్తుల జోడికి రావద్దని. అందుకని జనన మరణ రాహిత్యాన్ని పొందాలంటే శివారాధన మాత్రమే చేయాలి. శివారాధన అంత గొప్పది. జన్మకు కారణం మనం కాదు, మనలో ఉన్న మన్మథుడు. మన తల్లిదండ్రుల్లో ఉన్న మన్మధుడు మన జన్మకి, మనలో ఉన్న మన్మధుడు మన పిల్లల జన్మకి కారణమయ్యాడు. దీనికి పెద్ద కవరేజ్ ఇవ్వక్కర్లేని ప్రోగ్రాం విషయం ఇది. అందుకే లక్ష్మీనారాయణ వాడికనే వదిలేశారు. ఇక మిగిలిన వాడు చూసుకున్నాడు అంతే. ఆ మన్మథ భావాలు అందరిలో ప్రవేశించే మనం అంతా పుట్టాం ఇక్కడ. అందుకని ఆ మొట్టమొదట ఆత్మ చైతన్యంలో నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపంలో ఒక కదలిక రావడానికి లక్ష్మీదేవి ఏ రకమైన చూపు చూసిందో ఇప్పుడు సరిగ్గా సీతాదేవి ఆ చూపు చూసింది రాముడి కేసి. కామప్రద భగవతోపి. ఆయన ఏదో చెప్తే నువ్వు కూర్చుంటావేంటి, అసలు వనవాసానికి వచ్చింది ఎందుకు, మనం జరగాలి, అది జరుగుతుంది ఇది జరుగుతుందో చర్చించక నువ్వు వెళ్ళు. నువ్వు నేను పేకాడుకుందుకు వచ్చేవాడు ఇక్కడికి. రావణాసుడు ఎలా చేస్తాడు నన్ను ఎత్తికెళ్ళకపోతే? అంచేత నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి, వాడు చేసే పని వాడు చేయాలి. అది జరగాలి కదా. డ్రామా ఏమిటి, ముందు డైలాగ్స్ అనేవి రాసుకుని వచ్చాం కదా వైకుంఠంలో. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ డైలాగ్ తప్పితే అలాగా ఆయన అలా అంటూనే ఉంటాడు. లక్ష్మణుడు పాత్ర అంతే, అది అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఈ మొత్తం భావం వ్యక్తమయ్యేలా ఒక్క చూపు చూసిందండి. దానికి పడిపోయాడు అంతే. జనగజాపాఠీన సమ్మదవంగద్భ్రమిలేశమైన నగునా. ఆ ఒక్క చూపు పడగా ఏ విషయమో జన్మాంతరమైన విషయాలు, జైవిజీయులు, శాపాలు సమస్తం అర్థమైనాయి. లక్ష్మణ నేను పెడుతున్నా, ఎన్నాళ్ళు అయిందయ్యా కోరక కోరింది ఒక్క కోరిక. ఎప్పుడైనా మీ వదిలేమన్నా అడిగిందా నన్ను, నిన్నేనా? భార్య అటువంటి కోరికితే తీర్చకపోవడం ఎంత తప్పయా, నేను పెడుతున్నా అన్నాడంతే. ఆయన వెళ్ళాడు. మాయవాడిని ఒక్క క్షణం ఎంతసేపు అండి, కాస్త పరుగునెట్టింది. చూశాడు మాయని అర్థమైంది, ఒక బాణం వేశాడు. వాడు పోతూ బ్రహ్మాండమైన ప్రణాళిక, మిమిక్రీ అనే కళ అప్పుడు మొదలైంది. ధ్వన్యనుకరణ. నేరళ్ళ వేణుమాధవ గారే చెప్పారు ఆ విషయాలు, నాతో ఏం మొదలవ్వలేదు. రామాయణంలో ఉంది మిమిక్రీ. ఎందుకంటే మారీచుడు రాముని కంఠాన్ని అనుసరించి హా సీత హా లక్ష్మణ అన్నాడు. మిమిక్రీ అక్కడ మొదలైంది. ఆ పిలుపు ఇక్కడ వినపడింది. వెంటనే అమ్మవారి యొక్క హృదయం మారిపోయిందండి. ఈ కోరిక, ఈ మాయలేడి, ఈ ఇంగుదులుని, ఈ నడుము నొప్పి, ఈ శ్రమ, ఈ 1000 లైట్లు అన్ని పోయాయి. ఎందుకంటే ఇప్పుడు అసలైన మోసం వచ్చింది. అంటే మనలో చేపలు ఏమైనా ఏవో పుడతాయి కాదు, ఎందుకు అంటే ఉరికి సరదా పడతాం. కానీ అసలు సంసారం పోతుందంటే అవి ఎందుకు కోరుకుంటామని అంత పిచ్చి వాళ్ళం కాదు కదా. అందుకని వెంటనే ఆవిడ లక్ష్మణుని పిలిచి, అదిగో హా లక్ష్మణ హా సీత అన్నాడు. మీ అన్నగారే ఏదో ప్రమాదం జరిగేది వెళ్ళు అంటే వెంటనే అన్నాడు ఆయన, నువ్వు మొదటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు. మా అన్నయ్యకి ప్రమాదం జరగడం ఏమనుకుంటున్నావు మా అన్నయ్య అంటే? ఇది కూడా రాక్షసమాయే అంటే వెంటనే ఓ రేపెట్టింది. అసలు నువ్వు మొదటి నుంచి ఇంటేనయ్యా, ఎటువంటి తెడ్డివదే రకం. నేను లేడు అంటే లేడు కాదు రాక్షసుడు అంట. ఇప్పుడు అరుస్తున్నది మీ అన్నయ్య అంటే అన్నయ్య కాదు రాక్షసుడు అంట. అసలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినను లక్ష్మణుడు అందండి అన్నమాట. ఆయన మాట విన్నాను రకమా?
అంతటితో వదల్లా. అలా మాట్లాడి 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 ఆ మాటలో ఆవేశంలో భాగంగా ఒక మాట ఉంది, నాపై మోహము పెంచుకోకు. లక్ష్మణుడు కాదు, మానవుడైన వాడెవడు భరించలేనటువంటి మాట. నాపై మోహము పెంచుకోకు మరియు దానైన నీ అన్నయం నాపై మోహము తెంచుకొంచు చెనియన్. మీ అన్నకే నా మీద మోహం లేదు, అందుకే నన్ను ఇక్కడ వదిలిపెట్టి తన కర్తవ్యం కోసం వెళ్ళాడు. నీకేమిటి? నీ పథకం అంతా నాకు అర్థమవుతోంది. ఇన్నాళ్ళ బట్టి పొళ్ళబెట్టుకున్న ఒక కోరికను వదిలిగాన్ని పెళ్లి చేసుకుంటాను. నేను చచ్చినా నీకు దొరకను, అగ్గిలో పడిపోతాను తప్ప. సతీదేవి నాకు ఆదర్శం. కుడివారి బొట్టన వేలు కింద రాస్తే మా ఆడవాళ్ళకి అగ్గిని పుడుతుంది, అందులో పడి చస్తాను తప్ప లక్ష్మణుడిని పెళ్లి చేసుకున్నాడు. వాడు వినలేక అటు పక్కకి తిరిగి ఏడిచాడండి. లక్ష్మణుడు 2 కళ్ళ నుంచి 2 సముద్రాలు పొంగాయి. కారణం భరతుడిని అన్న పాపం. అంచేత మన ఇళ్లలో ఉండే ಎಲ್ಲರೂ ఎలా మాట్లాడుతుందో సీత అలాగే మాట్లాడుతుంది. ఒక కోరిక కలిగింది, ఆ కోరిక తీర్చే వరకు భర్తను ఒత్తిడి చేసింది. ఇలా ఆ కోరిక భర్త ప్రాణాలు తీస్తుందేమో అనేటువంటి అనుమానం వచ్చేసరికి నాకీ దిక్కుమాలిన కోరికలు ఎందుకు, నా భర్త కావాలి. కానీ ఆవిడలో ఉండే నిజమైనటువంటి భర్తృప్రేమతో మాత్రమే వస్తున్న ఈ మాటలన్నీ. నిజానికి లక్ష్మణుని తిడదామని ఆవిడ ఉద్దేశం కాదు, ఆవిడ అంతరంగంలో కూడా ఆ ఉద్దేశం. ఇవన్నీ పైపే మాటలే. కానీ పైపైన వచ్చినా లోపల నుంచి వచ్చినా బాధ పెట్టే మనిషిని బాధ పెడతాయి కదా. ఉద్దేశించి అన్నావో ఉద్దేశించకుండా అన్నావో ఎవరికి తెలుస్తుంది? మాటలైతే బాధ పెడతాయి. అందుకని లక్ష్మణుడు ఎంత క్షోభపడాలో అంత క్షోభ. కళ్ళ వెంట 2 సముద్రాలు దారుతున్నాయి, అటు తిరిగి పడుతున్నాడు ఈ మాటలని. నాపై మోహము పెంచుకోకు మరియు తానైన నీ అన్నయు నాపై మోహము తెంచుకొంచు జనియన్. నారాచ మారీచ సంధ్యాపదాది కూడవచ్చు, నారాచ మారీచ సంధ్యాపదాది కూడవచ్చు. నాదైన శ్రద్ధం చూడ నాచేనగు, నాదైన శ్రద్ధం చూడ నాచేనగు. నాపై నాగధికారమున్న జదిగానం కనపున్ వచ్చితిం. నాపై నాగధికారమున్న జదిగానం కనపున్ వచ్చితిం. ఒక పౌరుషం ఆవేశించింది, ఒక ఆవేశం ఆవేశించింది సీతని. ఇదివరకేమో కోరిక పట్ల ఆవేశం, ఇప్పుడు దుఃఖం ఆవేశం. నా భర్త ప్రమాదంలో ఉంటే వెళ్ళమంటున్నవాడు వెళ్లకుండా ఏదో మాటలు మాట్లాడతాడు. ఏమిటి మహాజ్ఞానిలాగా ప్రమాదం వస్తే ఎదుర్కోవడం మానేసి వేదాంతం చెబుతూ కూర్చుంటారా? వారికేం కాదు, వీరికేం కాదు. అందుకని కోపం వచ్చి అంటోంది ఒక మాట, నాపై మోహము పెంచుకోకు. నువ్వేదో దురుద్దేశంతో ఉండి మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా రాముడికి ఏదో జరిగితే బాగుందనేటువంటి ఉద్దేశం నీకేదో ఉంది. ఈ మాట ఆయన తట్టుకోకుండా ఎంత సేవ చేశారండి. ఇప్పటికి 12 ఏళ్ళు పైన అయింది కదా, ఎంత సేవ చేశాడు ఆ మహానుభావుడు. భార్యను వదులుకొని ఆవిడకి శాశ్వతంగా నిద్రపోమని ఒక్క మాట చెప్పేసి అక్కడి నుంచి వచ్చి నిద్రాహారాలు మానేసి సేవ చేస్తే కొడుకు కంటే ఎక్కువగా చేసే తల్లి లాంటి మనిషి ఎప్పుడైనా తేడా భావన చూసిందా? పొరపాటు. లక్ష్మణుడికి ఈ దెబ్బ ఎందుకు తగిలింది అంటే భరతుడిని అన్యాయంగా నిందించారు. ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పారు. దాని ఫలం ఇక్కడ సరిగ్గా అమ్మవారికి మళ్ళీ ఈ మాటలు దెబ్బ. ఎవరు చేసిన కర్మ వారిని మిగిల్చక ఎన్నడైనా తప్పదన్న అమ్మవారికి ఈ మాటలు తిన్నటువంటి దెబ్బ ఎక్కడ తగ్గుతుందయ్యా? యుద్ధకాండలో అగ్ని ప్రవేశ సందర్భంలో తగ్గుతుంది. నువ్వు అనవసరంగా లక్ష్మణుని అనుమానించావు కదా, అందుకే నువ్వు ఏ అనుమానాలు లక్ష్మణుడి గంట కట్టావో ఆ మాటలే రాముడు అంటాడు. నీకు ఇష్టం వచ్చిన పడుతూ నువ్వు వెళ్ళచ్చు, భర్తగా నేను కర్తవ్యాలను నేను చేశాను అంటాడు. అంతకంటే శూలం అశనిపాతం అమ్మవారికి ఇంకోటి ఆ మాటలు ఆవిడకి ఎంత బాధ కలిగించాయి, ఈ మాటలు లక్ష్మణుడికి ఎంత బాధ కలిగిస్తాయి. మనం ఎవరినైనా అనేటప్పుడు ఒక్క మాట ఆలోచించుకోవాలి. ఇలా అంటే అనకపోతే నష్టం ఏమిటి? పోనీ మనం ఏదో మోసపోయినాం, మాట అనకుండా ఉంటే భగవంతుడు మనం చూస్తాడు. మాట అనేసామనుకోండి, ఒకవేళ వాడు కనుక ఆ పని చేయకపోతే ఆ ఉసురు మనకి ఎంత తగ్గుతుంది. భరతుడు చేయకుండా లక్ష్మణుడు అన్నాడు, కాబట్టి లక్ష్మణుడికి మాట వచ్చాయి. లక్ష్మణుడు చేయకుండా సీత అంది, కాబట్టి సీత ఆ ఫలితాల తర్వాత ఉంది. మొత్తం రామాయణం మానవ పాత్రల రూపంలో భగవంతుడు స్వయంగా అవతరించి మనకి చెప్పిన గుణపాఠం. అనవసరంగా ఎవరి మీద నిందలు వేయకండి, విషయం తెలుసుకుని మాట్లాడండి. ఏదో జరిగిందనగానే ఆ కులం వాళ్ళు అందరూ ఇంతే, ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఇంత తప్పకుండా అలా వ్యాఖ్యానాలు చెప్పారు. ఏ కులంలోనూ దుర్మార్గులు ఉండరు, ఏ కులంలోనూ సన్మార్గులు ఉండరు. అందరూ అన్ని కులాల్లో అందరూ దుర్మార్గులు ఉంటారు, సన్మార్గులు. మన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఆ కులం వాడు మన మధ్యలో ఉంటే ఎంత బాధపడతాడు అని. వీలైతే ఓ కులం గురించి మంచి మాట చెప్పి చెడ్డ మాట ఎందుకు వాడు సంతోషిస్తాడు. చాకర వాళ్ళందరూ మంచి వాళ్ళయ్యా అంటే చాకర వాళ్ళందరూ సంతోషిస్తారు. అదే చాకరాడి వల్ల ఈ పని జరిగిందంటే ఆయన కోపం రాదండి. ఎందుకన్నా ఆ మాట? ఆ మాటకి ఆయన బాధ్యుడు కాదు, వాడు పూర్వం ఎవడో చేసుకుంటాం. ఆయన తెలియకుండా ఆవేశంలో మాట్లాడతాం. ఆ ఆవేశం ఎంత మంచిది. అందుకని నాపై మోహము పెంచుకోకు, నా మీద మోహంతో నీవు ఇలా చెప్తున్నావు. మరియు తానైన నీ అన్నయు నాపై మోహము తెంచుకొంచు జనియు. పెళ్లి చేసుకున్న మీ అన్నకే నా మీద మోహం లేదయ్యా. ఎలా మాట్లాడుతుందండి? అసలు ఈవిడి మీద మోహంతో కాదండి ఆయన వెళ్ళింది.
అడక్క అడిగిందిరా మీ వదిన, ఒక్క కోరికైనా తీర్చకపోతే సీత మీద ప్రేమ కాదు, ఒక రకమైన వ్యామోహం. ఆవిడ కోరికలు తీర్చకపోతే బాగుండదంట. ప్రేమ అంటే ఇలా ఉండరు, వ్యామోహం, ఒక రకమైన వ్యామోహం, క్రేజీనెస్ అంటారు. ఆవిడ కోరింది అల్లా తీర్చడం, అది ప్రమాదకరమైన చేయడం వ్యామోహం అంట. మోహంతోనే ఆయన వెళితే ఆయన ఏముంటుందంటే ఆయనకే మోహం లేదు, వెళ్ళిపోయాడు అంటే ఆ బాధ లోపల ఆయనకి ఏదో జరిగింది, వెళ్ళకపోతే ఇంకేం జరుగుతుంది. నాపై మోహము తెంచుకొంచుజనియన్ నారాచమారీజ సంధ్యా పాదాది కూడవచ్చు. అపారమైన విశ్వనాథ శ్రేష్ఠ పరిజ్ఞానానికి ఉదాహరణ ఇది. ఇందులో మారీచి శబ్దం ధ్వనించగానే మారీచుడు వెనకాల వెళ్ళాడు అని సీతాదేవి అన్నట్టుగా స్మరిస్తుంది. వాడు మారీచుడు ఇవిడికి తెలియదుగా, అందుకే రెండు అర్థాల పదం వాడాడు. మరీచి అంటే కిరీటం, మారీచ అంటే మరీచినాం సమూహ, మారీచం కిరణాల సమూహం. మరీచి అంటే కిరణం, సూర్యకిరణాన్ని మరీచి అంటారు. అందుకే సూర్యుడిని మరీచిమాన్ అంట, కిరణాలు కలిగిన వాడు. మరీచి అంటే కిరీటం, కిరణం, సూర్యకిరణం. అందుకని మారీచ అంటే కిరణాల సమూహం. నారాచ మారీచ సంధ్య పాదాది కూడా వచ్చు. బాణాలనే కిరణాలు కలిగిన సూర్యుడిలాగా మీ అన్నగారు వెళ్ళాడయ్యా, సంధ్యాపాదాది కూడా వచ్చు. ఈ సంధ్యా సమయం పైగా సాయంకాలం వేళ సమయం. నిజానికి ఆ సమయంలో వేటాడకూడదు, అదో దోషం జరిగింది. వేటాడడానికి కొన్ని నియమాలు సమయాలు ఉన్నాయి. సంధ్యా సమయంలో వేటాడకూడదు. సంధ్యా సమయంలో చేయాల్సింది సంధ్యావందనం. అదేమో హడావుడిగా ముగించేసి వేటకు బయలుదేరతారా, సంసారం దెబ్బైపోతుంది. సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, సంధ్యా సమయంలో దంపతులు కలవకూడదు, సంధ్యా సమయంలో మంచం మీద పడుకుని ఉండకూడదు, సంధ్యా సమయంలో అన్నం తినకూడదు, వేట ఆడకూడదు. సంధ్యా సమయంలో చేయాల్సింది ఉదయం చేస్తే విష్ణు అర్చన చేయాలి, సాయంత్రం చేస్తే శివ అర్చన చేయాలి. శ్రేష్టం. మీ ఇష్టదేమో ఎవరైనా అర్చించవచ్చు, కానీ శ్రేష్టమైనటువంటి మాట శాస్త్రం చెప్తారు. బాణములు అనేటువంటి కిరణాలు కలిగిన సూర్యుడిలాగా సంధ్యా సమయంలో మీ అన్నగారు వెళ్ళాడయ్యా అంటే వెళ్ళకూడని సమయం ఇప్పుడు గుర్తొచ్చింది. వెళ్ళే వరకు మొత్తం ఒత్తిడి చేసింది ఈవిడే కదండి, అప్పుడు తెలియదు సంధ్యా సమయం అని. సరిగ్గా మనకి ఇలాగే ఉంటాయి. దితి కశ్యపుని భార్య, నాకు సంతానం కావాలని వేపుకు తింది కశ్యపుని. ఆయన మొత్తుకుని చెప్పాడు, ఇది సంధ్యా సమయం పనికిరాదు, కుదరదు, ఇప్పుడే సరే నీ కర్మ అని. నేను పనికి మాని ఎవరు పుట్టారు రాక్షసు, తెలిసి చేసే పనులు ఇవి. అందుకని ఇప్పుడు చెబుతోంది కిరణాలే బాణాలే కిరణాలుగా వదజల్లే సూర్యవంశు మహారాజులాగా మీ అన్నగారు వెళ్ళాడయ్యా సంధ్యా సమయంలో. ఏమిటో అప్పుడు తోసలేదు, సంధ్యా సమయంలో వేటకెళ్ళకూడదు. అది పట్టుకుని విశ్వనాథ పద్యంలో పెట్టిన ఎంత శాస్త్రజ్ఞాని. అందుకే అన్నారయ్య సదమల బుద్ధికి బహుళ శాస్త్ర రహస్య వివేకమపినం. నీకు శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలంటే నా రామాయణం చదవయ్యా. కావ్యం రూపంలో అనేక విషయాలు చెప్తాను. సంధ్యా సమయంలో వేటాడకూడదు. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ ఇళ్ళకి. ఈ కోరే ముందు తెలియదా, ఆ కోరికను రేపటికి వాయిదా వేసుకుంటే అసలు గొడవ ఉండేది కదా. నీకు అన్ని కోరికలు వెంటనే తెచ్చుకోవాలనుకున్న కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. గోడ పక్కన పెరుగుతాయి కోటన్ మొక్కలు, వాటిని వారానికి ఒకసారి అడకత్తెర వేసేయాలి. అడ్డంగా పెరిగిపోతే గోడ కూడా బాగుండదు. కోటన్ మంచిదే, కానీ ఎంతవరకు పెరగాలి అంతవరకే పెరగాలి. కోరికలు అంతే, అవి ఉండాలి. అవి లేకపోతే జీవితం లేదు. సరసమైన కోరికలన్నీ ఉండాలి, లేదా దాంపత్యం ఉండదు, సంతానం ఉండదు, ఏముండదు, ఆనందం ఉండదు. కానీ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. ఆ తీరుగా ఉండాలి ప్రపంచం, మానవ జీవితం. అప్పుడు సుఖంగా ఉంటాం. ఆ తత్వం తెలిసి కూడా పోతులో దిగుతాం. అలాగే నీకు దేవుడు అందుకని ఇప్పుడు ఉంటుంది బాధపడదు. ఏమిటో సూర్యకిరణాలు బాణాలే కిరణాలు నా భర్తకి అపర సూర్యుడిలా ఉంటాడు. ఆయన సంధ్యా సమయంలో పంపించాను, ఎలా పంపించకూడదయ్యా వేటకి. ఎందుకు తోచిందో వెళ్ళే వరకు ఒత్తిడి చేసేసాను, వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది కీడు, ఏమిటో అనుకుని కూడా చేస్తాను. మా అమ్మమ్మ చెబుతూనే ఉంది, అమ్మమ్మ ఇప్పుడు గుర్తొస్తుంది. అమ్మమ్మ చెప్పిన వాడు ఇప్పుడు గుర్తొస్తుంది. ఆపద వచ్చాక అసలు ముందు గుర్తురాలి. నారాజ మారీచ సంధ్యాపదాది కూడా వచ్చు. అందుకే ఇప్పుడు ఒక మాట మళ్ళీ గొప్ప లేనిపోని ఆత్మవిశ్వాసం వచ్చేసినాడు. నాదైన శ్రద్ధంజూడ నా చేయనగు. నా కాపలా గురించి బాధపడదు ఎంతసేపు మీ అన్నదమ్ముడికి ఇదే దృష్టి. నేను కాపలా కాసుకోగలను. ఏమిటి కాసుకుంటావు అమ్మా, ఏమిటి కాసుకుంటావు? మగవాడికి ఒక్కటే బాధ, డబ్బు ఎవడైనా పట్టుకుపోతాడేమో అని. ఆడదానికి రెండు బాధలు ఉంటాయి. డబ్బు సరే, మానధనం కూడా ఉంటుంది, అది పట్టుకుపోతాడు. రెండు రకాల ఆలోచన చేయొద్దు. పైగా ఆభరణాలన్నీ పట్టుకొచ్చావు, పట్టు చీరలు పట్టుకొచ్చావు, అవితో పాటు మానధానాన్ని కూడా కొనగొడతాడే. పైగా సంధ్యా సమయం నువ్వే చెబుతున్నావు. నిశాచరుడికి బలం పెరిగే సమయం. మొన్నవాడు రాష్ట్రుడు చెబుతూనే ఉన్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్ళే వరకు ఒత్తిడి. నా పని నేను చూసుకోగలను. నాదైన శ్రద్ధంజూడ నా చీనగు. నా కాపలా నేను ఏడుస్తా, నువ్వు బయలుదేరు. ఏడుస్తానే మాట దీనికి అర్థం అంతే. నా గొడవ నేను చూసుకుంటా. పైగా నా పైన అధికారమున్నది కానకున్ వచ్చి ఆజ్ఞాపించడం అన్నమాట. నేను ఊరికే వచ్చా అనుకుంటావా? రాముడు రమ్మంటే రాలేదు, నేను అడిగి వచ్చా. నన్ను తీసుకెళ్ళనని చెబితే నువ్వు మగాడివేనా అన్నా మొగుడు నేను అని పేచీ పెట్టి వచ్చాడు.
ఎందుకు వచ్చానో నాకు తెలుసు అంటే అంతర్గతంగా అధ్యాత్మ రామాయణం ప్రకారం ఏం జరగాలో అది జరగాలి, నువ్వు వెళ్ళు, నీ డైలాగ్ నువ్వు చెప్పు వెళ్ళు. అది నాకు తెలుసు నన్ను ఎలా కాపాడుకోవాలో, నేను పడే దుఃఖం ఏమిటో కష్టం ఏమిటో నాకు తెలుసు, అది జరిగేది జరగాలి. అందుకని నా పైన అధికారం ఉన్నది. ఇప్పుడు మాట్లాడండి, ఎవరైనా రాముడు సీతను బానిసగా చూశాడు, ఈ దేశంలో ఎప్పుడు తీరని గౌరవించాలా, ఎన్ని వంకర పుస్తకాలు రాశారో మొత్తం ఆడాలని జరగొట్టి పారేశారు. ఈ మాట స్త్రీ అన్న మాటే కదండి, సీత అన్న మాటేగా. నా పైన అధికారం ఉన్నది కానను కానకున్న వచ్చి ఎంత గర్వంగా ఎంత దర్పంగా మాట్లాడుతుందండి. ఎక్కడ స్త్రీకి అవమానం జరిగింది, ఎక్కడ రాముడు సీతకు స్వేచ్ఛ ఇవ్వలేదు. స్వేచ్ఛ ఒకరిచ్చేదా, నువ్వు తెచ్చుకోవాలి స్వేచ్ఛ. భర్తకు మాత్రం స్వేచ్ఛ ఉందా సంసారంలో? చూస్తున్నాడు సంపాదించి చావలేక, ఎక్కడ చెప్పుకోలేక. ఇంకా ఆడాళ్ళకి కలిసి ఏడిచే ధైర్యమైన ఉంది, మగాడు ఏడవడు. అది గుండెపోటు ఎప్పుడు మగాడికే వస్తుంది, ఆడాళ్ళకి రాదు. మీరు గుండెపోటు వచ్చి పోయేవాడు అందరూ చూడండి పేపర్లో మగాడు, అందులో రాజకీయ నాయకులు ఉంటారు. ఒక ఆడదాన్ని గుండెపోటు రాదు, ఎందుకంటే ఎక్కడో అక్కడ ఏడిచేస్తారు, గొడవలేదు. అక్క ఎలా జరిగింది అని అయిపోయి ఒక ఎపిసోడ్. దాంతో హాయిగా హృదయం కమర్షం లేకుండా ఖాళీ అయిపోయింది. వెంటనే కాఫీ తాగవే చెల్లి ఉంటుంది, ఇద్దరు చెరువు కప్పు తాగుతారు, క్లోజ్ అయిపోయింది. ఈ మగాడు ఎక్కడ ఏడవలేడు. పైకి వీడు ఏడిస్తే ఎలా ఏడుస్తున్నావు ఎదమోహన్ మగాడువేనా అంటాడు. ఎవడు ఏడవడు ఏడిచే హక్కు కూడా లేదు ఈ మగజన్మకి. అందుకని ఇవన్నీ కడుపులోనే దాచుకుని ఒకనాడు ఒక సంధ్యా సమయాన పైకి జెండా ఉంచారని హమారా గుండెపోటు వచ్చింది, మళ్ళీ పొద్దునే కనపడి. అందుకని గుండెపోటు రాకుండా ఉండాలంటే, బీపీలు రాకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు ఏడి చేయాలి, ఎప్పటికప్పుడు నవ్వేయాలి. నవ్వు వస్తే హాయిగా చిన్నపిల్లల నుంచి 2 విషయాలు నేర్చుకోబట్ట సరదాగా చెబుతారు పుస్తకాలు. చిన్నపిల్లల నుంచి ఏమిటా 2 అంటే, నవ్వాలనిపిస్తే మనసారా నవ్వాలి, ఏడవాలనిపిస్తే నోరారా ఏడవాలి. వాడు ఎవడన్నా ఉన్నాడని ఏడవడం మాండు, వాడు ఒళ్ళో కూర్చొని ఏడిచేస్తాడు. నవ్వాలనిపించిందనుకో ఎవడేమనుకున్నా సరే ముఖ్యమంత్రి మొహం మీద కూడా నవ్వేస్తాడు వాడు. ఆ లక్షణం మనం ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి. మరీ గంభీరంగా ఉండడం కూడా మంచిది కాదు. కరుణరసానికి సూచన దుఃఖం అనేది. కళ్ళ నీళ్లు రావడం తప్పు కాదమ్మా, అదృష్టం అది, అందరికీ రాదు. అలాగే ప్రతిదానికి ఏడవమని ఎవడో చెప్పచ్చు. ఒక కరుణారసమైన పద్యం వింటే కళ్ళ నీళ్లు రాలేదంటే అవి కళ్ళు కావు, రుగ్గురోళ్ళు రోహిణి కత్తికి పట్టుకెళ్ళి బొగుతాయి. నాకు ఇప్పుడు ఏడుపు రాలా, అదే గొప్ప విషయం కాదు, ఏడవడం కూడా నేర్చుకో. ఏడిస్తే మనస్సు కలుగుతుంది, నీరు కరిగి కన్నీరు అవ్వాలి. ఏం దానికి పద్యం దేనికి? కథ వింటుంటే ఏడుపు రావట్లా. అమ్మవారు ఏమిటి ఇలా మాట్లాడేది, లక్ష్మణుని అన్ని మాటలు అనేవి, దానికోసం మొహం వరకు వెళ్ళిపోవాలా. నా పైన అధికారమున్నది కానకున్ వచ్చి, నా అధికారంతో నేను వచ్చా, మీ అన్నగారు నువ్వు గారు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. ముందు నీ అన్న పట్ల ఉన్న గౌరవమే నా పట్ల ఉంటే వెళ్ళి వెంటనే ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. 7 గీతల వ్యవహారం లేదు, ఉందనుకున్నా ఏం పర్వాలేదు, నష్టమేద. విశ్వనాథ్ వారు కూడా చెప్పాలి. ఆయన వెళ్ళిపోయిన వెంటనే వాడు వెళ్ళడం కోసమే చూస్తున్నాడు. అంటే దృశ్యం మారింది. ఆధునిక భాషలో చెప్తే సీన్ కట్ చేస్తే అని. ఇంకెక్కడి నుంచి అంకం మారింది. రావణాసుడు ఎదురు చూస్తున్నాడు అక్కడ, వాడు సన్యాసి వేషంలో వచ్చాడు. ఇక్కడ విశ్వనాథ వారి కంటే లోకంలో అందరి రామాయణాల కంటే వాల్మీకి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది చెప్పకుండా నేను ఉండలే. రావణాసుడు రాక ఎలా ఉందంటే, రహితాం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమక. సాయంత్రం అయిందిట, సూర్యుడు వెళ్ళిపోయాట, రావాల్సిన చంద్రుడు ఇంకా రాలేదట. అక్కడ సంధ్యాదేవి ఉందిట. ఆ సంధ్యను ఆక్రమించడానికి చీకటి వచ్చింది, దిక్కుమాలిన చీకటి. అలా వచ్చాట రావణాసుడు. సూర్యుడు వెళ్ళిపోయాట, రావాల్సిన చంద్రుడు ఇంకా రాలేదుట. అక్కడ ఉన్నది సంధ్యాదేవిట. ఆ సంధ్యాదేవిని చీకటి వచ్చి ఆక్రమించింది. వెళ్ళిపోయిన సూర్యుడు ఎవరు? ఈవిడ వెనకొట్టిన లక్ష్మణుడు, సూర్యవంశపుడు. రావాల్సిన చంద్రుడు ఎవరు? రామచంద్రుడు. రామచంద్రుడు రాలేదు, ఉన్న సూర్యుని ఈవిడ పంపింది. ఇక మిగిలింది ఈవిడ సంధ్యాదేవి దాకా. ఎంత గొప్ప ఉపమానమో వాల్మీకి. సంధ్యాదేవితో సమానం సీతాదేవి అంటే. సంధ్యాది దేవత గాయత్రీదేవి, సావిత్రీదేవి ఎంతో, సీతాదేవి కూడా అంతే. అందుకే త్రిజటా స్వప్నంలో ఉండే 4 స్వప్నాలు, గాయత్రి మంత్రంలో ఉండే 4 పాదాలు. ఆ సీతాదేవికి సంబంధించిన కళలు 4 ఉన్నాయి. త్రిజట కన్న కళలు సీతాదేవికి చెప్పి, అది గాయత్రి మంత్రంలో ఉండే 4 పాదాలకి వాటి అర్థాలు. అవసరమైతే సుందరకాండలో అప్పుడు చెబుతా ఆ విషయం. అదో పెద్ద రహస్యం అది. గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహత్తర పరిశోధన చేసి కనిపెట్టాడు మహానుభవం. షోడశీన వ్యాసాలు రాశాడు, 16 వ్యాసాలు. వీరి చదవని పుస్తకం రామాయణ రహస్యాలన్నీ అందులో ఉంటాయి. అపారమైన ఋషి శేషేంద్ర శర్మ అంటే, కేవలం కవి కాదు, మహత్తరమైన కృషి చేశాడు రామాయణం మీద. ఆయన కనిపెట్టాడు ఆ విషయాలన్నీ. అందుకని రహితం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమగా. సూర్యుడు వెళ్ళిపోగా, చంద్రుడు ఇంకా రాకపోగా, ఉన్న సంధ్యాది దేవతని వచ్చి దిక్కుమాలిన చీకటి ఆక్రమించినట్టుగా రావణాసురుడు వచ్చాడు. వెళ్ళిన లక్ష్మణుడు సూర్యుడితో సమానం. ఎంత గొప్ప పోలిక. రావలసిన రామచంద్రుడు చంద్రుడితో సమానం. ఎంత చల్లని పోలిక. ఉన్న సీత సంధ్యాదేవతతో సమానం. ఎంత పవిత్రమైన పోలిక. రావణాసురుడు చీకటితో సమానం. ఎంత సరిపోయిన పోలిక.
ఉపమానాలంటే ఇలా ఉండాలి. అది వాల్మీకి తపస్సు. 24 ఏళ్ళు తపస్సు చేస్తే పుట్టిన కావ్యం అండి. 30 ఏళ్ల తపస్సు విశ్వనాథ వారి తపస్సు. మామూలు మాటలు ఎందుకు వస్తాయి? అలా వచ్చాడు రావణాసుడు, సన్యాసిగా వచ్చాడు. ముందు ఊరికే అడిగాడు, నువ్వెవరు ఏమిటి? చెప్పిందిగా మనం చెప్పుకున్నాం. మమ భర్త మగాదేజ వయస పంచవింశక మమ అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతి. నా భర్తకి 25 ఏళ్ళు బయలుదేరే నాటికి రహస్యవాసానికి నాకు 18 ఏళ్ళు, ఇద్దరికి 7 ఏళ్ళు తేడా అని చెప్పింది ఆవిడ. ఈ కథంతా చెప్పిన తర్వాత వాడు అసలు రూపాన్ని ధరించి నాతో రా అన్నాడు ఆయన. అయ్యే బాబు, ఇంత దారుణమా? ఎక్కడైనా నీకు భార్య భర్తలు అనుబంధం ఉంటే ఏమిటో తెలుసా? ఆ వేళ చూర్పడక మీ అక్కగారు వచ్చి మా ఆయన్ని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పెడుతున్నావా అని ఆవిడ చెప్పవలసిన విధానంగా చెప్పింది మర్యాద అయిన మాటలు. వాడు వినకుండా ఎవరో తెలుసా, అసలు నువ్వే కాదు ఈ ఇండియాలో ఆడాళ్ళందరూ ఇంతే అన్నాడు. గొప్ప తత్వవేత్త. ఏ సన్నాసిన పిండి ఆడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. మొత్తం ఇండియన్ ఉమెన్ అందరినీ తెచ్చాడు వాడు. ఎందుకంటే వాడి వ్యాపారం నడవట్లా. మరి 27 కావాలి, ఇంకా 37 వరకు చేద్దాం. వాడు గిన్నీస్ బుక్ టార్గెట్ ఉంది వాడు. ఆయన నెరవేరాలంటే పతివ్రతాలు చేయడానిగా, దానికి అనుగుణమైన మాటలు చెప్పాలని అలా చెప్పిస్తారండి. ఈ సమయంలో విశ్వనాథ రావణుడే మొహమాటం వెళ్ళాలి, ఎంత రాయలేడు. ఆ సమయంలో వాళ్ళేగా రాయాలి, రాముళ్ళేగా పవిత్రంగా ఉంటారండి. ఈ పద్యాలు రావు. ఏ సన్నాసిలో పిండి ఆడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. ముహూర్తం మా నాన్న చేశారు, మా అమ్మ చేశారు, తప్ప ఇష్టం లేకపోయినా సరే, కష్టమైనా సరే అలాగే పడతారు. ఈ ఆడాడి ఈ జన్మకు బాగుపడతారు. ఏ సన్నాసిన పిండి ఆడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. ఆగా సంసారపయోధి జాత అంభోజనేత్ర. ఆగా సంసారపయోధి భద్రతరులు అంభోజనేత్రలు. ఏ సన్నాసిన పిండియాడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. ఆగా సంసారపయోధి భద్రతరులు అంభోజనేత్రలు. హిమానీ సంసద్గిరి కోతు జూచి తిని పై నిన్నుంజూచి తిని. హిమానీ సంసద్గిరి కోతు జూచి తిని పై నింజూచి తిని. భక్తరాగా సన్యాసులు కొండలందుమయు కాంతారంగులం దీవును. సరిగ్గా రెచ్చగొట్టేవాడు ఇలాగే మాట్లాడతాడు. ఆ భాష కూడా విశ్వనాథకి వచ్చు. అలా అన్నారు కదా, ఆయన అనుమానించకండి. మేము 100 మాటలు మాట్లాడతామని మేము చేసేమనుకోకూడదు. అన్ని యాక్షన్లు చేయకపోతే ఉపన్యాసం చెప్పలేదు, పద్యం రాయి. రావణాసురుడు గురించి ఎప్పుడు రావణాసురుడు అవ్వాలి, చెప్పేవాడు అవ్వాలి, కవి అవ్వాలి. వాడు ఇలాగే మాట్లాడతాడు. ఏ సన్నాసి యావత్తు కూడా పెట్టలేదండి. చేత కాకపోతే ఏమంటాం? సన్నాసి అంటాం. దాన్ని ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటండి? అన్నింటినీ విడిచిపెట్టేవాడు సన్యాసి, అందరూ విడిచిపెట్టేవాడు సన్నాసి అన్న. అంతే కదా తేడా. పైగా యావత్తు తేడా. సన్యాసిలో యావత్తు ఉంటుంది, సన్యాసిలో యావత్తు ఉండదు. అంటే యావత్తు అంటే మొత్తం అని కూడా అర్థం. ఒక యావత్తు ఒకటే కాదు, యావత్తు తేడాయే. సన్యాసి వేరు, సన్యాసి వేరు. అన్నింటినీ తానే విడిచిపెట్టినవాడు సన్యాసి, అందరూ విడిచిపెట్టినవాడు సన్యాసి. అందుకని వీడు దృష్టిలో రాముడు సన్యాసి కాదు, వీడు నిత్యం పూజించే శివుడు కూడా సన్యాసి. ఈ బుద్ధి ఉన్నప్పుడు ఎవడైనా అంతే అవుతాడు. అందుకని ఏ సన్నాసిలో పిండి ఆ పద్యం ప్రారంభం అండి ఎత్తుగా. రావణాసురుడు మాట అలాగే ఉంటాడు. ఏ సన్నాసిలో పిండి ఆడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. ఈ జన్మకి ఇంతేనమ్మా. పైగా మన శాస్త్రం ఈ జన్మకని చెప్పలేదండి. దిక్కుమాల శాస్త్రం 7 జన్మల అనుబంధం సత్యంబో. ఇక 7 ఏళ్ళు ఇంతే. మళ్ళీ నువ్వు ఏదైనా పుడితే ఆవిడ మళ్ళీ సిద్ధం నీ కోసం. సిద్ధము సుమతి అని మళ్ళీ ఆవిడ కోసం నువ్వు సిద్ధం. అంటే ఇప్పటికి ఎన్ని జన్మలు అయ్యాయో మనకి తెలియదు. ఒకవేళ వచ్చే జన్మలో మారాలంటే ఇది 7వ జన్మ అయి ఉండాలి. ఏమో మన జన్మ మనకు తెలిస్తే అంటే వీళ్ళే మళ్ళీ ఖాయం. ఒకవేళ లేడీ పుడితే ఆవిడ మళ్ళీ దుప్పి పుడుతుంది, అక్కడ ఖాయం. తిరుగులేదు. ఇంకా దుప్పి లేడీ అంతే లెక్క. ఏ జన్మ వాళ్ళ జంతు జన్మ వచ్చినా సరే. అందుకని ఏ సన్నాసిలో పిండి ఆడి ఇక వాడే ఎంచుకూర్చుందురు. ఆగా సంసారపయోధి భద్రతరులు అంభోజనేత్రలు. ఎంతమంది సంసారంలో చూసాడో కూడా దుంపదగ అంటున్నాడు. సంసారం అనే బాల సముద్రంలో పుట్టిన కల్పతరువు లాంటి వాళ్ళు ఈ ఇల్లాళ్ళు ఎంత అందంగా ఉంటారు. అది కుమారుల సన్నాసులతో కాపురాలు ఎందుకు, నాతో కాపురం చేయొచ్చు కదా. దేశంలో పతివ్రతలంతా వీడి వెనకాల రావాలి, వీడి భార్యలు మాత్రం అక్కడి నుంచి కదలకూడదు. దుర్మార్గం అంటే అలాగే ఉంటుంది. అందరికీ తలో గది వేసి తాళం వేసి డూప్లికేట్కి అసలుకి కూడా వీడి దగ్గర పట్టి నువ్వు నెంబర్ వేసాడు. ఇప్పటికి 26 గదులైనా 27 రూమ్ ఖాళీగా. అది శుంశుభ వృక్షం, అక్కడ పెడతాడు ఈవిని తీసుకెళ్ళి. అందుకని అంటున్నాడు అన్నమాట. దీంట్లో ఎందుకో ఈ ఆడాళ్ళ బుద్ధి పాతివృత్యం శీలమని. ఈ ఇండియాలో ఆడాళ్ళందరూ ఇంతే ఇలాగే ఏడుస్తారు. వీళ్ళు అసలు అమెరికాలో పెట్టుంటే ఇప్పుడు 6 మారేవారు, అనుమానమే లేదు. మొగాడికి మారేవారు, ఆడదానికి మారేవారు, గొడవ లేదు. ఏడాది కాపురం చేస్తే గిన్నీస్ బుక్ లో రికార్డు కింద భావిస్తారు. దాన్ని 10 ఏళ్ళు కాపురం చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అనేడు కాపురం చేయడం ఆశ్చర్యం. మన దగ్గర బ్రతుకు షష్ఠి పూర్తి కాదు, వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్న వాడు కూడా ఉన్నారు. ఈ దంపతులు బహుశా వివాహ షష్ఠి పూర్తి కూడా అయిపోయాడు.
60 ఏళ్ళు అయి ఉంటుంది పెళ్ళి, అది ఉన్నారండి. మరి గొడవలు అన్నదే 100 గొడవలు వచ్చాయి, అయినా చదువుకున్నారు. అది చెబుతున్నాడు. నచ్చకపోతే ఇలాగే ఉంటాగా, ఒకరిని చేసుకుంటారు ఓ సన్యాసిని, ఇక వాడే అంటారు అంతే, ఎంతసేపు ఇంకో దృష్టి ఉండదు అసలు. అంటే మీకు రసికత లేదని చెప్పడం, రెచ్చగొడ్డం అనమాట. అంటే చాపల్యం ఉన్న స్త్రీ సరిగ్గా అహల్య లాంటి మనిషి అక్కడే పడింది. రజోగుణం ఉన్న స్త్రీ పడుతుంది, సత్వగుణం ఉన్న సీత పడదు. అహల్య రజోగుణానికి సంకేతం అని చెప్పుకున్నాం, సీత సత్వగుణానికి సంకేతం. సీతను పడగొట్టడం ఎవరి వల్ల కాదు. అందుకని వాడి మాటలు వాడివి, ఆవిడ వ్యవహారం ఆవిడదే, దగ్గర జవాబిస్తుంది. అందుకని ఏ సన్నాసిన పెళ్లి ఆడి ఇక వాడే ఎంచుకుచుందురు ఆగా సంసార పయోధి భద్రతరులు అంభోజ నేత్ర. సంసారం అనే బాలసముద్రంలో పుట్టిన కల్పతరువు లాంటి వాళ్ళు మీరు. మీరు ఉండవలసిన చోట ఉండాలి, కానీ ఈ గొచ్చి పెట్టుకునే వాళ్ళ పక్కన మీరు దేనికి చెట్టు కింద పడుకుంటూ పని లేకుండా అని హిమానీ సంసద్గిరి హోదు చూచి తిని. ఇలాంటి వాళ్ళని ఇద్దరిని చూశా నేను. నువ్వు ఒక్కతివే కాదంటే ఆ రెండో ఆవిడ ఎవరో ఆవిడకి తెలుసు. నేను చచ్చిన ఇందాక లక్ష్మణుడికి చెప్పిందిగా ఒక మాట, సతీదేవి లాగా అగ్గి పుట్టించుకుని చచ్చిపోతా కానీ నిన్ను చేసుకోనని చెప్పింది. సరిగ్గా ఆ ఉదాహరణ ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఆవిడ దృష్టిలో ఆవిడ సతీదేవి కాదు, రావణ దృష్టిలో కూడా ఆవిడ సతీదేవి. ఆ పాతివృత్యానికి, ఆ సాత్విత్వానికి పోలిక మళ్ళీ అమ్మవారే, ఇంకెవరు లేనండి. అందుకే సీత, రామాయణంలో సీత అంటే సాక్షాత్ లలిత. అది సుందరకాండలో మనకి మరింత స్పష్టం అవుతుంది ఆ విషయం. అది సుందరీకాండ, నిజానికి బాలాత్రిపుర సుందరీకాండ, దాన్ని సుందరకాండ అన్నారు. అందుకని హిమాని సంసద్గిరి పొదు చూచిత. ఇలాంటి అమాయకురాలని వెలిబాగుల వల్ల నేను ఇద్దరు చూశా. ఒకటి పార్వతీది, హిమవత్ పర్వతానికి పుట్టింది వైభవం. ఆ ఎవడు ఆ శివుడు చేసుకుంది ఏముంది ఆయన దగ్గర? బూడిద, ఏనుగు తోలు. ఆ ఏనుగు తోలు తీయడు, ఒకవాడు తీశాడంటే మళ్ళీ కట్టడు. దిగంబరాయ నమః అదో పేరు. ఇలాగే ఉంటారంటే ఏమన్నా అంటే నన్ను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వే సెల్ ఫోన్ మెసేజ్ ఇచ్చావు, నేను ఇవ్వలేదు అంటాడు ఆయన. అప్పట్లో అది ఉంటే అది ఇస్తారు కదా, 143 అని ఇస్తారు. ఇప్పుడు అది నేర్చారు కొత్తగా. ఐ లవ్ యూ అన్న కూడా బతకం. అందుకని 143. 1 అంటే ఐ, 4 అంటే లవ్, LOVE. మీకు ఎవరో తెలియదేమో అని చెబుతున్నా, చెప్పాలి కదా ఉన్న విషయం. పవిత్రమైన మాట చెప్పుకోకపోతే కష్టం. యూ అంటే YOU బోర్డు 143. మొన్న ఎవరో నాకు కొట్టేశారు ఒక మెసేజ్. మన సమయం పోయింది, నేను కూడా హాయ్ అని కొట్టించాను ఒక మెసేజ్. ఎవరో మనకు తెలిస్తే కదా. మా ఆవిడైతే కాదు, అనుమానం లేదు. ఆవిడకి ఇవ్వదు, నేను ఆవిడకి ఇవ్వను, నాకు గొడవ లేదు. అందుకే ఎవరైతే మనకి ఒక నెంబర్ వచ్చింది చూసేయి, తర్వాత చూసుకుందాం. మిగిలిన అలా ఉన్నాయండి. ఒక నెంబర్ దొరికితే కొట్టేయడమే. ఏదో నెంబర్ నుంచి ఎవడో కొడతారండి ఒక మెసేజ్, ఐ వాంట్ టు చాట్ విత్ యూ. అది పుణ్యంగమో, స్త్రీలింగమో, నపుంసకలింగమో తెలియదు. తీరా మొదలెడదామండి. అర్ధరాత్రి 11ంటికి మెసేజ్. ఫోన్ ఉన్నదానికి ఇంత దరిద్రం కొట్టలేదు. ఇవి దొరికే లోకుగా. అదే పార్వతీదేవి ఎప్పుడైనా కోపడితే శివుడు అంటాడు, నువ్వే నాకు మెసేజ్ ఇచ్చావు, నువ్వే ఫోన్లు చేసావు, మొత్తం రికార్డు చేశావు, నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, పైగా వద్దన్నా చేసుకున్నావు. నేను కపట బ్రహ్మచార వేషంలో వచ్చి నన్ను నేనే తిట్టుకున్నా, అయినా విన్నావా, నేనే చేసుకుంటాను. మరి ఇప్పుడు ఇలా ఉంటానంటే ఇలాగే ఉంటా, నీకు ఇష్టమైతే ఉంటే లేకపోతే అని ఆవిడ ఒకత్తి. ఆ పనికి వాళ్ళ వాడిని పట్టుకుని ఎడుతుంది, ఆ వెర్రిబాబుల వాడిని. నువ్వు ఒకత్తివి. అందుకని ఏమంటాడంటే కొండలం దొమయు కాంతారంబులం దీవులు. అందుకే మీకు అలాగే జరగాలి. కొండల్లో ఆవిడ పడి ఎడుస్తుంది, కొండల్లో పడి నువ్వు ఎడుతున్నావు, మీ ఆడాళ్ళందరూ ఇంటి అని ఒక ఆశ పెడుతున్నాడండి. ఆశ పెట్టేవాడు ఎలా మాట్లాడతాడో విశ్వనాథ ఎంత అందంగా రాస్తాడో. ఒక్క భంగి మీకు ఎలా చెప్తే అర్థం కాదు కానీ, నెలనాళ్ళుండుము వచ్చి మాపురమునన్. ప్రొబేషన్ పీరియడ్ అనమాట. బ్యాంకు వాళ్ళకి ఇస్తారా 6 నెలలు ఉద్యోగం చేసి తర్వాత చూస్తాం ప్రమోషన్ అని. ఇగో నీకు ఏమన్నా, నేనేం బలవంతం చేయను, బలవంతం చేస్తే ఆనందం లేదు. నాకు అర్థమైంది ఆ విషయం. ఎందుకంటే పుంజికస్థల వ్యవహారంలో తెలియదుగా, బలవంతం వల్ల పొందే ఆనందం ఏం లేదు. అందుకని నీ అనుమతి నాకు కావాలి, తప్పదు, లేకపోతే ఆనందమే ఉండదు. కానీ అందుకే ఓ పని చేద్దాం. నెలనాళ్ళుండుము వచ్చి మాపురమునన్ నీకా మహాభోగమిందలవాడైనను. నెలనాళ్ళుండుము వచ్చి మాపురమునన్ నీకా మహాభోగమిందలవాడైనను. జప్తియుండవు అయోధ్యాభోగముల్ నీకా మహాభోగమిందలవాడైనను. జప్తియుండవు అయోధ్యాభోగముల్. కాననంబుల సన్యాసికి పెండ్లమై తిరుగుటో, కాననంబుల సన్యాసికి పెండ్లమై తిరుగుటో. పూర్వం ఏదో జన్మలో బలివృత్తంబుగదో. కాననంబుల సన్యాసికి పెండ్లమై తిరుగుటో. పూర్వం ఏదో జన్మలో బలివృత్తంబుగదోచు. నేత్ర సుషమా పాఠీన పాఠచ్చరీ. ఇది విశ్వనాథ పద్యం. ఎంత అందంగా ఉంటుందండి. రావణాసురుడు మాట అయితే రోజు పారాయణ చేసుకోవాల్సిన పద్యం. కవిత్వం అందమండి. నేత్ర సుషమ పాఠీన పాఠచ్చరీ. నీ నేత్రాల కాంతి ఎంత అందంగా ఉంది అంటే, నదులలో కొన్ని చేపలు ఎగిరి పడుతూ ఉంటాయి, వేడిసే చేపలు అంటారు.
ఎగిరిపడే ఓపిక లేకుండా కింద పడి ఏడుస్తాయి. మట్ట కొడిసిన పెద్ద పరికరంట. ఇన్ని విషయాలు మీకెలా తెలుసు అనకండి, పేపర్లో వచ్చి మళ్ళీ అవేవో మనం తెలిసేమనుకోకండి. అవి అన్నాక అన్నీ తెలియాలి. అందుకని నది పైభాగంలో ఇలా ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఎగిరెగిరి పడుతూనే ఉంటారు. వయస్సులో ఉన్న అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. పైలా పచ్చీస్ అంటారు. అలా ఎగిరెగిరి పడుతుంది. పూర్వం పరికిణి ఓణి వారుజోడ ఉండేవి. ఎగిరెగిరి పడినా అందంగా ఉండదు. జీన్స్ ప్యాంట్ వచ్చాక అందం కూడా కొంచెం ఎగిరినా ఒకటే పడినా ఒకటే. మగాడికి నీకు తేడా ఏం చూస్తాం కనుక చూసి వాంతులు వస్తున్నాయి. పరికిణి ఓడి వారుజోడ ఉంటే కాస్త ఎగిరినా ఏమన్నా కొన్ని సోయగాలు వంపులు సొంపులు అందాలన్నీ కనపడి ఇక్కడ కనపడడానికి ఏముంది విరక్తి. ఉన్న వాంఛన కూడా పోతాయి వేయడం చూసి. అదేదో అందం అందం అంటారు. నాకు అర్థమై చావాలా అందం ఏమి ఒక్కళ్ళు అందంగా కనపడ్డా. మగాడు ప్యాంటు నువ్వు ప్యాంటు వాడు పని నువ్వు పని తేడా ఏముంది. ఇంకా వాడు ఇంత వెనక నువ్వు ఇంత వెనక. నువ్వు కట్ చేసి వాడు కట్ చేసావు. వాడికి పొట్టు లేదు నీకు పొట్టు లేదు. మగాడితో పోటీ పడ్డామంటే స్త్రీత్వాన్ని కాపాడుకుంటూనే మగవాడి మీద పెత్తనం చేయగలగాలి, వంగ తీసుకోగలగాలి. నీకంటే నేను అన్ని విధాలా గొప్పదానని చెప్పగలగాలి. ఇంట్లో ఉంటూనే నీ నైపుణ్యం నిరూపించుకోవాలి. వీధిలోకి వెళ్ళి నిరూపించుకోగల. వాళ్ళ వేషం వేస్తే వాళ్ళ గొప్పదానే బాబు. వేషం మార్చకుండానే చాలా మంది భర్తల చేత ఎలా నడిపించాలో వాళ్ళు నడిపించారు. పూర్వం వాళ్ళు వస్తే ఇప్పటి వాళ్ళు వస్తే వాళ్ళే వేషాలు మార్చలేదు. ఆ తేడా. నేత్ర సుషమ పాఠీన పాఠచ్చరి. పాఠీనం అంటే బేడిసి చేప. నీ కళ్ళ కాంతులు ఎలాంటివి అంటే పాఠీన పాఠచ్చరి. ఆ బేడిసె చేపలలో ఉండేటువంటి కాంతులను దొంగిలించారు. పాఠచ్చరుడు అంటే దొంగ, పాఠచ్చరి అంటే దొంగ స్త్రీ. ఎందుకంటే పాఠచ్చర అంటే వాడు నడుస్తూ ఉంటే ఆ మార్గంలో దొంగతనం చేస్తారు. బందిపోడు దొంగతనం అంటారు కదా, దాని నుంచి వచ్చింది అందమైన మాట. అందుకని దాన్ని ఇక్కడ విశ్వనాథ వారు వాడారు రావణాసురుడు మాటల్లో. నేత్ర సుషమ పాఠీన పాఠచ్చరి. ఆవిడ రాముడి కేసు ఒక చూపు చూసిందని చెప్పాను కదా, ఆ చూపుకే కదా ఆయన కదిలింది. పొరపాటున ఆ చూపు వీడు ఆవిడ కేసు చూశారండి. కళ్ళల్లో కాంతి కనపడింది. ఇక పడిపోయాడు అంతే. అమ్మాయి నవ్వింది, ఆమె చూపే చూసింది. అయిపోయింది. మనవాడు మనసనమాట. ఈ బలాత్కారానికి కారణం ఇది. ఆ చూపు చాలంతే. ఆడదాని ఓర చూపుకు ఒక జగాన ఓడిపోని వీరుడేవాడు. పాత సినిమాలో పాట అంత అందంగా ఉండేది ఎప్పుడు పాట. వీడు ఎందుకు పడిపోతాడు తర్వాత ఏవో 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 కలరు కాకరకాయలు కలలు ఊహించుకోవడం ఏమీ ఉండదు. తర్వాత అప్రదక్ష తప్పితే ఏం మిగిలేదు లేదు. ఈ మాత్రం సౌఖ్యం భోగం భార్య దగ్గర కూడా దొరుకుతుంది మనకు తెలుసు. అంతకంటే ఇదేదో గొప్ప చూపు అనుకుంటా ఇదో భయంకరమైన అజ్ఞానం. ఆ చూపు ఆవిడ చూడగలదు. అసలు ఆవిడ చూడబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చూపులో చూడలా నీకేసి అప్పుడు అందంగా కనపడలా. 16 రోజులు బాగానే తిరగదా. 16 ఏళ్ళు అయ్యాక ఎందుకు కనపడలా? అసలు ఎప్పుడు ఆ చూపు చూసే అవకాశం ఆవిడకి మనం ఇయ్యలా. మనం అలా చూడాలి ఆవిడకేసి. అలా చూస్తే 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా కాపురం నిత్య జీవితం నిత్యం హనీమూన్ లాగే ఉంటుంది. అనుమానం ఏం లే. అసలు అవకాశం మనం ఇస్తే దంపతులు కూర్చొని మాట్లాడుకుంటే ఎంతసేపు ఆస్తులు లెక్కలు ఎదవగొడవలు సరిపోయినాయి. సంసారము సమస్య శృంగారం ఉండి చస్తే కదా మన దగ్గర. అందుకని ఆ చూపులే పడస్తాయి మనిషి. అందుకే విశ్వనాథ ఈ విశేషణం వాడారు. నేత్ర సుషమ పాఠీన పాఠచ్చరి. ఆ కళ్ళ కాంతులతో బేడిసె చేపల చూపుల్ని దొంగిలించావు. అందుకే నన్ను దొంగిలించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని నెలనాళ్ళుండు వచ్చి మా పురమునన్. నేనేం చేయను, నేను బలవంతం చేయకు. నీ అంతటి నువ్వు సరదాగా రథం ఎక్కాల కూర్చో. నేను ఊరికే డ్రైవర్ లాగా తీసుకెళ్తాను. నేను ముట్టుకోమని ముట్టుకోను. ఒక్క నెల రోజు ఆ లంకలో ఆ వెండి అరుగుల మీద బంగారపు స్తంభాలు, వాటికి బొదిగిన రత్నాలు ఇవన్నీ చూశావంటే నాకు వద్ది రాముడు ఈ విషయాలన్నీ ముందు చెప్పొద్దా అని నువ్వే అంటావు. ఎంత నమ్మకం వీడికి, వీడి ఐశ్వర్యం మీద. నెలనాళ్ళుండుము వచ్చి మా పురమునన్. నీకా మహాభోగము ఇంతలవాడైనను ఎత్తియుండవు అయోధ్యాభోగములు. అడవిలో ఎలాగో భోగాలు లేవన్నమాట. ఆవిడ అడవిలో కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ విధవిధగా విషయం తెలియదు. అయోధ్యలో ఎంత భోగంతో ఉందో అడవిలోనూ అంత ఆనందంగా ఉంది ఆవిడ. ఎందుకంటే అడవిలో ఇన్నాళ్ళు ఏం చేసిందయ్యా, ఎక్కడ తామర పూల చెరువు ఉంటే అక్కడికి రాముడు లేకపోయేది. పొద్దున్నే అదో వ్యాయామం అని దిగు చెరువులో చచ్చిన దిగేవాడు సంసారం ఎక్కేం చేస్తాం. చిన్న లాగు వేసుకుని దిగేవాడు. మరి చస్తాడు తప్పదుగా. తామర పూలన్నీ పట్టుకొచ్చేవాడు. పట్టుకొచ్చి అక్కడ పెడితే ఒక 100 పూలు పట్టుకొచ్చి అక్కడ పెడితే ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అనేవాడు. తెలివైన వాడు రాముడు, మాట్లాడటం తెలుసు. అందుకని ఏమనేవాడు, సీత ఎంత బాగుంటే మాత్రం నీ కళ్ళ కంటే బాగున్నాయా అంటాడు. విశ్వనాథ్ బాబు చెప్తారు సార్. అనగానే సీత ఏ ఉంటారు అలాగే అంటాం అని సరిపెట్టేసి. భీముడికి ఆ తెలివి లేదు. పైనుంచో పువ్వు రాలింది. హిమగిరి సొగసులు మురిపించను మనసులు అని ఎన్టీఆర్ సావిత్రి పాడుకుంటూ ఉంటే పాండవ వనవాసంలో పైనుంచో పువ్వు రాలింది. ఆ పువ్వు ద్రౌపది చేత్తో పట్టుకుంది. భీమసేన మహారాజా ఎంత బాగుంది ఈ పువ్వు అనగానే ఇప్పుడు రామాయణం చదువుంటే, ముఖ్యంగా విశ్వనాథ రామాయణం చదువుంటే భీముడు అప్పటికి ఈయన రాయలేదు కానీ నీ కళ్ళకెంత బాగున్నాయా ఒక్క మాట అంటే సరిపోయేది. అలా అలా భీముడు ఏమన్నాడు, బాగుందా అయితే బాగుందా పట్టుకొస్తా అన్నాడు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. ఆడవాళ్ళతో మాట్లాడే విధానం అది. అనుభవం మీకు చెబుతున్నా. వాళ్ళ కళ్ళతోనో దేనితోనో పోలిస్తే వాడు సంతోషించడానికి మన జోలికి రాదు.
అది బాగున్నాయా, అయితే నా పరాక్రమం ప్రకటిస్తా, 100 పట్టుకొస్తా, కొమ్మంటారు. పాకిస్తాన్ పోవాలి పూల కోసం, వాడు రాణిస్తాడా? అది ఖర్చు లేకుండా ఉండాలంటే అడ్డంగా బుగుడి చేయాలి, అంతకంటే. అందుకని రాముడికి తెలుసు నీ కళ్ళ కంటే బాగున్నాయా అని ఆపేసింది. భీముడికి తెలియదు నేను 100 పట్టుకొస్తా. చచ్చాడు ముందు ఆంజనేయ స్వామి తోక పైకి ఎత్తలేకపోయాడు. ఆయన పువ్వు మాట దేవుడి 100 పూలు తెచ్చేసరికి 3 రోజులు పట్టింది. అక్కడ 100 మందిని చంపాల్సి వచ్చింది. ఆయాసం మిగిలింది. మాటతో అయిపోయేదానికి మనం యుద్ధం చేస్తామండి. రాముడికి భీముడికి తేడా అది. అదిగా రాముడు భీముడికి సినిమా వచ్చింది. అంత తేడా ఉంది రామాయణానికి భారతానికి. అందుకని ఇక్కడ ఈయన ప్రొఫెషన్ కింద చెబుతున్నాడు. ఒక్కసారి వచ్చి ఆ రత్నాల అరుగులు, ఆ వెండి స్తంభాలు, వాటికి బంగారపు తాపడాలు, ఇవన్నీ చూసి నా భోగాలు, నా అంతఃపుర స్త్రీలు, వాడు నాతో అనుభవిస్తున్న సౌఖ్యాలు, ఇవన్నీ నువ్వు చూసావంటే నీకు ఒక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా? కాననంబుల సన్యాసికి పెండ్లమై తిరుగుటో పూర్వం ఏదో జన్మలోపలి వృత్తంబుగదోచు. నా అదృష్టవశాత్తు 75 సంవత్సరంలో ఈ పద్యం విశ్వనాథ్ వారు చదువుతుంటే నేను విన్నాను స్వయంగా. ఈ పద్యం ఇలాగే చదివారు. అప్పటి నుంచి కంఠస్థం చేశా. ఎక్కడ చదివినా ఇలాగే చదవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే పైగా ఏదో అని ఇంత పొడుగు సాగదీయాలి అబ్బాయి, లేకపోతే తోసదన్నారు. అది ఏదో అని వదిలేయకూడదు. పూర్వం ఏదో జన్మలో పలి వృత్తం బుగదోచు అని ఇలాగే నెమ్మది చదివారు ఆయన పద్యపడ్డ. తాడేపల్లిగూడెం కాలేజీలో మేము విద్యార్థులుగా ఉన్నాను. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. అప్పుడు 75. ఆయనకి సన్మానం చేశాం. అందరం తరువు 10 రూపాయలు వేసుకున్నాం. అందులో నా 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఆ సన్మానం చేస్తే ఆ సభలో మాట్లాడుతూ కల్పవృక్షంలో పద్యాలు చదవడం మేము ఏమైనా అడిగితే రావణాసురుడు గట్టం వచ్చింది ఆయనకి. ఇంకే సరదాగా చదువుతా వినండి అని ఇందాక ఏ సన్యాసికి ఒకటి, నెలనాళ్ళు ఒకటి, ఈ పద్యాలు ఆయన తెలియదు. అప్పటి నుంచి బొరలో పట్టేసే ఇంత బాగుంటాయి అన్నమాట ఈ పద్యాలు. నెలనాళ్ళు వచ్చి మా పురమునన్ నీకా మహాభోగము ఇంతలవాడైనను ఎత్తియుండగు అయోధ్యాభోగముల్ కాననంబుల సన్యాసికి పెండ్లమై తిరుగుటో పూర్వం విదో జన్మలోపలి వృత్తంబుగదోచు నేత్ర సుషమ పాఠీన పటచ్చరీ. ఇక తర్వాత మా ఊరు వచ్చి ఆ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే రాముడు, ఆయన సన్యాసి, ఆయనతో కాపురం 10 ఏళ్ళు ఇక్కడ ఉండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎవరు రాముడే వచ్చి సీత నాతో కాపురం చేసావు కదంట, ఇట్స్ ఆల్రెడీ ఓవర్, డోంట్ టచ్ ఇట్ అంటావు. ఆ బెడకల మళ్ళీ గుర్తు చేయి అంటారు. అంత నమ్మకం ఉండి వీడి బెడకలట. ఇప్పుడు బతుకు బేడకల అయిపోతుంది తీసుకెళ్ళాక. అది వీడికి తెలియట్లేదు. అందుకని బెడకల నువ్వే అంటావు. రాముడే వచ్చి స్వయంగా నేను ఎంత నిన్ను బాగా చూసుకున్నానంటే నువ్వు బాగానే చూసావు రామ అంటే, బట్ షీ ఈస్ ఫీలింగ్ వెరీ మచ్ అంటావు. ఇక్కడ మళ్ళీ ఇంకా ఫీలింగ్ ఎక్కువ అనమాట. అది ఇంగ్లీష్ మాటనే మాట్లాడుతాడు. అందుకని పూర్వం ఏదో జన్మలేపలి వృత్తంబుగకు, ఎక్కడో పూర్వజన్మలో ఏదో కరిగిపోయిన పీడకల్లా ఉంటుంది రాముడు. ఓ సన్యాసి, ఓ గుణసంచి కట్టుకోవడం, ఓ నారచీర, ఓ ధనుషుడు పట్టుకుని తినడం, ఓ కిరీటం లేదు, అందమైన బొట్టు లేదు, అలంకారం లేదు, ఏం లేదు. ఊరికి ఓ నామం పెట్టుకోవడం అంతే కదా. కస్తూరి తిరకాలవి ఉండవు కదా ఇక్కడ. అందుకని ఆ రాజభోగాలన్నీ అక్కడ ఉంటే ఈ సన్యాసితుడు కాపురం నీకు ఎలా అనిపిస్తుంది అంటే పూర్వం ఏదో పేడకల అదంతా జరిగిపోయిన కథ అంటా. వెంటనే రాముడు వెంటనే దేవదాసు, సీస, శాలువ, గజ్జిబుక్క, జగమే మాయ అయిపోతాడు వెంటనే. వాడు నమ్మకం అదే. అందుకని ఒక్కసారి మా ఊరు వస్తే చాలంతే, ఇంకెంతకంటే నేనేం అడగను అన్నాడు. అమ్మవారు వినలేదు. బలవంతంగా సీతాపహరణాన్ని చేశాడు. ఇక జటాయువు రక్షించడం దగ్గర నుంచి ఉండేటువంటి 2 ముఖ్యమైన 3-4 పద్యాలు శబరి వరకు, మళ్ళీ మిగిలినవి రేపు కలిపి కిష్కింధ ఖండలో కలిపి చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.